అందరికీ స్వాగతం. ఈరోజు మన శిల ప్రభుపాద లీలామృతం చర్చలోకి. సో ఈరోజు మనము శిల ప్రభుపాద లీలామృతంలో శిల ప్రభుపాద వారు కుంభమేళకు వెళ్తారు. సో ప్రయాగ్లో, అలహాబాద్లో. సో అక్కడ ఏం జరిగిందనే విషయాలు చర్చించుకుందాం. ఇంకా కొన్ని విషయాలు కూడా చర్చించుకుందాం. దాంతోపాటు మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదాయం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాప్తకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినే తే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఇది అలహాబాద్ ప్రయాగ్ జనవరి 1971 సంవత్సరం. అక్కడ కుంభమేళా జరుగుతుందన్నమాట జనవరి మాసంలో. సో ఇది మాఘ మాసం ముఖ్యంగా. సో కుంభమేళా అనేది అక్కడ ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి అక్కడ త్రివేణి సంగమంలో గంగా యమున సరస్వతి 3 కలిసిన చోటు ప్రయాగ్లో అక్కడ మా కుంభమేళ సమయంలో అక్కడ ఆ మంగళదాయకమైన శుభకరమైన గడియల్లో ఒకవేళ అక్కడ ఆ నీళ్ళల్లో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళకి జన్మ మృత్యు జరావ్యాధి నుంచి వాళ్ళు ఈ చక్రం నుంచి వాళ్ళకి ముక్తి లభిస్తుంది, మోక్షం లభిస్తుంది. సో అలా కోరుకొని చాలామంది అంటే 1.5 కోటి వరకు జనాలు ఆ రోజు అక్కడికి చేరుకుంటారనమాట కుంభమేళ ఈ ఉత్సవంలోకి. సో ఇప్పుడు అది మామూలుగా 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. కానీ ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో ఒక చిన్న మాఘమేళా అని కూడా మాఘమాసంలో జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ ప్రభుపాదుల వారు ఉన్న సమయంలో ఇక్కడ జనవరి 1971లో అది అర్ధ కుంభమేళా అంటే ఈ 12 సంవత్సరాల మధ్యలో ఎగ్జాక్ట్గా 6 సంవత్సరాల తర్వాత జరిగేది అర్ధ కుంభమేళా. సో ఇందులో కూడా చాలామంది పాల్గొనడానికనే వస్తారనమాట. సో అందుకనేసి ఇప్పుడు ప్రభుపాదుల వారు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అక్కడ కూడా వెళ్ళి తన శిష్యులతో పాటు ఆ కుంభమేళలో ఎంతోమంది వివిధ భారతదేశం నుంచి మొత్తం యావత్ భారతదేశం నుంచి చాలామంది భక్తులు సాధువులు వస్తారు. సో అలా చాలామంది జనాలు వస్తారు. వాళ్ళకి ప్రచారం చేసే ఉద్దేశంతో ప్రభుపాదుల వారు తన శిష్యుని తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారు. సో అందుకనే ఆల్రెడీ సూరత్లో ఉన్నారు. ఇంతకుముందు మనం చర్చించుకున్నాము. సూరత్ నుంచి కొంతమంది శిష్యులు ఆల్రెడీ డైరెక్ట్గా ప్రయాగ్ ట్రైన్ తీసుకొని బయలుదేరిపోయారు. ప్రభుపాదుల వారు మాత్రం ఫస్ట్ తమల కృష్ణ మహారాజు ఇంకా హంసదూత్ ప్రభు ఇంకా నందకుమార్ ప్రభు వీళ్ళతో కలిసి ఇంకొంతమందితో ఆయన ఫస్ట్ బాంబేకి వెళ్ళి అక్కడ నుంచి కలకత్తాకి వెళ్ళి అక్కడ చూసుకున్నాడు. ఆయన డైనిప్పన్ కంపెనీ నుంచి పుస్తకాలు వచ్చాయి, అవి సరిగ్గా భద్రంగా ఉన్నాయా లేవా అని చూసుకొని స్కిండియా వేర్ హౌస్లో. దాని తర్వాత అక్కడ నుంచి
ఇంకా కలకత్తాలో అంటే విగ్రహాలు కూడా తీసుకొని 24 ఇంచ్ 24 ఇంచెస్ బ్రాస్ రాధాకృష్ణ విగ్రహాల్ని తీసుకొని తనతో పాటు ప్రయాగ్కి వెళ్ళారు. సో ప్రభుపాద వారు రాస్తారు. సో మనము రేపు ఈ అర్ధ కుంభమేళ ప్రయాగ్లో జరుగుతుంది, దానికి వెళ్తున్నాము. సో మనము 40 మంది భక్తులము, అక్కడ చాలా స్ట్రాంగ్ భక్తులము వెళ్తున్నాము. అక్కడ ఒక 70 లక్షల మంది వరకు రావచ్చి ఈ యొక్క మాఘమాసంలో జరిగే ఈ కుంభమేళకి, అర్ధ కుంభమేళకి. సో ప్రభుపాద వారు అంటే ఆల్రెడీ కొంతమంది శిష్యులు సూరత్ నుంచి బయలుదేరారు కదా, వాళ్ళు ఒక 25 మంది సూరత్ నుంచి ప్రయాగ్కి బయలుదేరారు. అలహాబాద్ ప్రయాగ్ ఒకటే. సో నేను ప్రయాగ్ అని చెప్తున్నాను, అప్పుడప్పుడు అలహాబాద్ అని కూడా చెప్పొచ్చు. ఇంకా కొంతమంది కొత్త వాళ్ళు అమెరికా నుంచి, ఇంగ్లాండ్ నుంచి కూడా అక్కడికి చేరుకుంటారు వెంటనే. సో వీళ్ళందరూ కూడా అక్కడికి 25 మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ మొత్తం ఇప్పుడు చలి అన్నమాట. అక్కడ సమయంలో మాఘమాసంలో చాలా చలి ఉంటుంది, మంచు కురుస్తుంది అనమాట అక్కడ. సో అక్కడంతా మంచుతో, ఫాగ్తో నిండిపోయిందనమాట. సో వాళ్ళకి ఒక అడ్రస్ ఇచ్చారు, ఇస్కాన్ డివోటీస్కి ఉండడానికి బ్రహ్మచర్య ఆశ్రమం ఒక అడ్రస్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళాలన్నమాట వాళ్ళు, అక్కడికి వెళ్ళి నివసించడానికి. సో భక్తులందరూ అక్కడ నుంచి టాంగాల్లో కూర్చొని ఆ టాంగాల్లో బ్రహ్మచర్య ఆశ్రమం వైపు వెళ్ళిపోయారు. సో మొత్తం అంతా చూడ మంచుతో నిండిపోయి ఉంది, చాలా చలిగా ఉందన్నమాట. సో ఇంకా అక్కడి నుంచి కొంచెం దూరంలోనే యాక్చువల్లీ త్రివేణి సంగమం కూడా ఉంది. సో వీళ్ళందరూ అక్కడ ఫస్ట్ టైం వస్తున్నారు కుంభమేళకి, ఫారినర్ డివోటీస్ అందరూ మొదటిసారి చూస్తున్నారు. ఇంతమంది సాధువులు, జనాలు ఒకేసారి ఒకే చోట రావడం, ఇంకా రకరకాల సాధువులు రకరకాల వేషాలు వేసుకొని ఉన్నారు, ఇంకా రకరకాల పండాలు, రకరకాల టెంట్స్, రకరకాల భజన్స్, కీర్తన, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ అన్నీ మొత్తం మేళాలో నడుస్తున్నాయి అన్నమాట. సో ఇస్కాన్ వాళ్ళకి ఒక ఎంట్రన్స్ గేట్ దగ్గరే ఒక లొకేషన్ ఇచ్చారు. సో అక్కడ ఇస్కాన్ ఒక పండాలు ఉంది, కొంతమంది డివోటీస్ వెంటనే అక్కడ పండాలు చేయించారు. సో అక్కడ వర్కర్స్తో సో ఒక పండాలు, దాని తర్వాత 3 చిన్న టెంట్స్ కూడా పెట్టారు. ఒకటి మాతాజీస్కి, ఒకటి ప్రభుజీస్కి, ఇంకోటి శీల ప్రభుపాద వారికి, ఇంకొక టిన్ షెడ్ కిచెన్, ఇవన్నీ అరేంజ్ చేసుకున్నారు. అప్పటికి కింద ధరి అన్నీ పరిచేసి కూర్చోడానికి. సో ఈ విధంగా ఇక్కడ కొంచెం చెప్పాలంటే కష్టంగానే ఉందన్నమాట. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు చాలా మంచి సూరత్లో మంచి రిసెప్షను, అతిథి సత్కారాలు, ప్రతిరోజు విందు భోజనాలు, అంటే ఫీస్ట్ ప్రసాదం, చాలా వైభవంగా జీవించారు రాజుల్లాగా, ప్రిన్స్ లాగా. కానీ ఇప్పుడు ఇక్కడ మొత్తం చలి, ఇంకా కిందంతా చల్లని ప్రదేశం, మంచు కురుస్తుంది, ఇంకా అంతా కిందంతా కూడా బెడ్ ఏం లేదు, మట్టి మీదే అక్కడే జస్ట్ దరి పరుచుకొని ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ అంతా చాలా కొంచెం కష్టం అన్నమాట, తపస్య చాలా చేయాల్సి వస్తుంది. సో అక్కడ అప్పటికే వాళ్ళు చూస్తున్నారు కుంభమేళల్లో, ఇంకా ప్రభుపాద వారు నెక్స్ట్ డే రాబోతున్నారు. సో ఇంకా చేరుకోలేదు ప్రభుపాద, అప్పటి వరకు వీళ్ళు చేరుకొని అక్కడ అంతా సెటప్ చేసేసారు. అక్కడ రకరకాల యోగులను, రకరకాల యోగీసు రకరకాల పోస్టర్లో కూర్చొని ఉన్నారు. కొంతమంది ఆకాశంలో తేలుతున్నారు, ఇంకొంతమంది త్రిశూలం పట్టుకొని ఉన్నారు, ఇంకొంతమంది రుద్రాక్ష మాలలు వేసుకొని ఉన్నారు, కొంతమంది పెద్ద పెద్ద జుట్టు, పెద్ద పెద్ద గడ్డం, ఇలా కొంతమంది గాంజా తాగుతున్నారు, ఇలా కొంతమంది ఏమో నగ్నంగా తిరుగుతున్నారు సాధువులు, ఇంకా కొంతమంది ఏనుగుల మీద తిరుగుతున్నారు, ఇంకొంతమంది ముళ్ళ మీద పడుకొని ఉన్నారు. సో ఈ విధంగా రకరకాల సాధువుల్ని, ఋషుల్ని, లేకపోతే భక్తుల్ని వెరైటీ అన్నీ చూశారనమాట అక్కడ. సో ప్రభుపాద వారు నెక్స్ట్ రోజు రాగానే ఇంకా మొత్తం భక్తులందరూ ఎంతో ఉత్సాహంతో నిండిపోయారు. దాని తర్వాత వాళ్ళు ఏమేమి చూశారో అది చెప్పడానికి ఉత్సాహంతో ప్రభుపాద వారి దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట. ఒకతను, ప్రభుపాద మేము చూశాను, ఒక గురువు ఇక్కడ ఏనుగు పైన ప్రయాణిస్తున్నారు, అసలు మీరు ప్రయాణించాలి ఏనుగు పైన ఇక్కడ. సో ప్రభుపాద వారు అన్నారు, కాదు నేను రాధాకృష్ణ విగ్రహాల్ని ఏనుగు పైన సవారీ చేయిస్తాను, తీసుకెళ్తాను అని చెప్పారు ఏనుగు మీద పెట్టి. సో దాని తర్వాత ఇలా ప్రభుపాద వారు వచ్చి అక్కడ వాళ్ళందరికీ తెలియజేశారనమాట, ఇవన్నీ ఉంటాయి చాలా, ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా ఆకర్షణీయంగా ఎన్నో విషయాలు, వస్తువులు ఇక్కడ కనిపిస్తాయి మీకు, జనాలు కనిపిస్తారు, రకరకాల వ్యక్తులు. ఈ అన్ని యోగులు, సిద్ధుల పట్ల మనం ఎక్కువగా ఆసక్తి పడకూడదు. ఇవన్నీ కొన్ని రోజుల తర్వాత ఇవన్నీ భౌతికం, ఈ సిద్ధులు ఇవన్నీ, ఇలాంటివన్నీ ఇవన్నీ మాయమైపోతాయి కొంచెం కాలం తర్వాత. సో ప్రభుపాదులారు అంటారనమాట, సో మెయిన్గా మనము
ఈ పుణ్యతీర్థ స్థలాలకి దర్శించుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ మనము సాధువుల ముఖాల నుంచి మనము భగవంతుడి గురించి వినాలి, సో భక్తి గురించి తెలుసుకోవాలి. సో అందుకనే శిష్యులకు ప్రభుపాద వారి శిష్యులు అర్థమైపోయింది అనమాట. అన్నిటికన్నా మనకి ఇక్కడ ముఖ్యమైన లాభం ఏంటంటే శీల ప్రభుపాద వారి నుంచి మనం ఇక్కడ ఆయన ముఖం నుంచి ఇక్కడ భగవంతుడి గురించి భక్తి గురించి వినడానికి ఒక మంచి అవకాశం. ఇది అన్నిటికన్నా ముఖ్యమైన లాభం మనకి అని వాళ్ళకి అర్థమైందనమాట. ఇంకా ప్రభుపాద వారి శిష్యులందరికీ కూడా ఇప్పుడు ఆయన ముఖం నుంచి ఏమంటున్నారు. సో ఈ అర్ధ కుంభమేళ దీని యొక్క విశిష్టత ఏంటి, అసలు ఈ కుంభమేళ ఎందుకు ఇంత ఫేమస్, ఎందుకు ఇంతమంది వస్తారు, ఆ విషయాల గురించి చెప్తారనమాట. సో ప్రభుపాద వారు చెప్తారు మన శాస్త్రాల నుంచి. సో సముద్ర మంథనం జరిగినప్పుడు భగవంతుడు కశ్యప అవతారం తీసుకున్నప్పుడు, తాబేలు అవతారం, సో అప్పుడు అసురులు సురులు ఇద్దరు కూడా దేవతలు ఇంకా అసురులు ఇద్దరు కూడా మంథనం చేసినప్పుడు అక్కడి నుంచి మనకి అమృత కలశం వస్తుంది. అందులోంచి ఒక్క చుక్క అమృతము ఇక్కడ పడిందంట. సో అందుకనే ఈ యొక్క త్రివేణి సంగమంలో, సో అందుకే ఇలా ప్రతి 6 సంవత్సరాలు ముఖ్యంగా 12 సంవత్సరాలకి ఇలా అన్ని రకాల గ్రహాలు ఏ విధంగా వస్తాయంటే ఆ సమయంలో ఆ గ్రహాల యొక్క ప్రభావం ద్వారా అక్కడ ఒక పాత్ర ఏర్పడుతుంది. ఆ పాత్రలో మొత్తం ఈ యొక్క అమృతం అనేది వస్తుందన్నమాట. సో అందుకనే ఆ అమృతమే ఈ యొక్క త్రివేణి సంగమంలో పడుతుందంట. సో అందుకనే ఇక్కడ ఆ సమయంలో అందరూ వచ్చి స్నానం చేసి మోక్షాన్ని పొందడానికి వస్తారు. సో ఇక్కడ చాలామంది వచ్చారు. భగవంతుడు రామచంద్రుడు, హనుమంతుడు వచ్చారు ఇక్కడికి ప్రయాగ్లోకి. చైతన్య మహాప్రభు రూపగోస్వామికి ఇక్కడ భక్తి గురించి మొత్తం విస్తృతంగా ఆయనకి వర్ణించారు. ఇంకా ప్రభుపాద వారు ఇంకా తన గురించి కూడా చెప్పారు. నేను కూడా ముందు ప్రయాగ్లో ఇక్కడ ఎప్పుడైతే నేను గృహస్థుడిగా ఉండేనో ఆ సమయంలో నేను నా భార్య పిల్లలతో ఇక్కడ ప్రయాగ్లో నివసించేవాడిని. ఇక్కడ ప్రయాగ్ ఫార్మసీ బిజినెస్ చేసేవాడిని. ఇంకా ఇక్కడే నేను నాకు నా గురు మహారాజ్ అయిన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ద్వారా దీక్ష లభించింది. అలహాబాద్లోని ప్రయాగ్లోని రూపగోస్వామి గౌడీమఠలో 1932లో. సో ఈ విధంగా ప్రభుపాద వారు చెప్పారంట. ఈ విధంగా ఎవరైనా సరే ఈ యొక్క కుంభమేళ సమయంలో వచ్చి ఇక్కడ స్నానం చేస్తే వాళ్ళకి మోక్షం కానీ స్వర్గలోక ప్రాప్తి కానీ తప్పకుండా లభిస్తుంది. అందుకనే చాలామంది ఇక్కడికి వస్తారనమాట. సో ఈ విధంగా సో ప్రభుపాద వారు చెప్పారనమాట. ఇక్కడ చాలామంది సాధువులు, ఋషులు, మునులు వస్తారు. కొంతమంది అయితే 300-400 సంవత్సరాల నుంచి జీవిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ యోగులు. ఇంకా వివిధ రకాల రిమోట్ ఏరియాస్ అనమాట. భారతదేశంలో ఎక్కడో కొండల్లో కోనల్లో దాక్కొని ఎక్కడో తపస్సులు చేసే వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చేస్తారు. సో ప్రభుపాద వారు స్వయంగా చెప్పారు. నేను స్వయంగా చూశాను ఒక రకం యోగిని. ఆయన ఇక్కడ గంగా నదిలో మునుగుతాడు స్నానం చేయడానికి, మళ్ళీ లేస్తాడు గోదావరిలో, మళ్ళీ అక్కడ మునిగితే కృష్ణానదిలో తిరిగి లేస్తాడు. ఈ విధంగా 7 నదుల్లో వాళ్ళు ఒక దగ్గర మునిగి ఇంకో దగ్గర లేచి స్నానం చేస్తారు. ఇటువంటి సిద్ధి వాళ్ళ దగ్గర ఉంది. అందుకనే వీళ్ళందరినీ మీరు ఎప్పుడు కూడా అవమానించకూడదు, వీళ్ళందరికీ కూడా సరైన సమ్మానం చూపించాలి ఈ మేళలో అనేసి ప్రభుపాద వారు సూచనలు ఇస్తారన్నమాట భక్తులకి. సో ఈ విధంగా ఒక భక్తులు అడుగుతారు, అదేంటి అలా ఈ కుంభమేళాల్లో ఇక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేస్తే వాళ్ళకి నిజంగా మోక్షం లభిస్తుందా అంటే ప్రభుపాద వారు అంటారు, ఎస్, మోక్షం లభిస్తుంది. అందుకే వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. కానీ మనం దీనికోసం రాలేదు. మనం ఇక్కడికి ప్రచారం చేయడం కోసం వచ్చాము. ఎందుకంటే మనం ఆల్రెడీ కృష్ణ భక్తి చేసుకుంటున్నాం కాబట్టి మనం ఆల్రెడీ ముక్త జీవులం. ఎవరైతే కృష్ణుడికి భక్తి చేసుకుంటారో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ముక్తి వచ్చేస్తుంది, లభించేస్తుంది. సో మనకి ఇంకా ముక్తి గురించి పాకలాడడం అవసరం లేదు. ముక్తి గురించి మనం బెంగపడము. మన ఇక్కడ ఒక ఉద్దేశం ఏంటంటే ఈ భక్తి యోగ గురించి అందరికీ ప్రచారం చేయడం. అందుకే మనం ఇక్కడికి వచ్చాం అని ప్రభుపాదుల వారు శిష్యులందరికీ స్పష్టం చేసేశారు. సో ప్రభుపాదుల వారు నెక్స్ట్ రోజు పొద్దున్నే లేచారు, ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు అక్కడ చాలా చలి ఉందన్నమాట. ఇక్కడ అంతా మంచు కురుస్తుంది, అంతా చల్లగా ఉంది అంతా. సో ఆ సమయంలో అక్కడ పెద్ద హీటర్ ఏం లేదు ప్రభుపాద వారి టెంట్లో కూడా. కానీ అలాగే ప్రభుపాద వారు పొద్దున్నే మబ్బులో లేచి ఎలాగైతే ఎప్పుడు లేస్తారో లేచేసి అక్కడి నుంచి పండాల నుంచి ఆయన వెళ్ళేసి స్నానం చేసేసి రెడీ అయిపోయి అక్కడ నుంచి మంగళారతి కీర్తన చేయడానికి వెళ్ళారు. అక్కడ తర్వాత వ్యాసాసనం మీద కూర్చున్నారు. అప్పుడు ఆయనకు ఒక
షాల్ ఇస్తే అది వేసుకొని కూర్చున్నారు ప్రభుపాల్ వారు. సో ఈ విధంగా పొద్దునే లేచి మబ్బులో అంత చలిలో చల్లటి నీళ్ళల్లో స్నానం చేయడం అనేది చాలా కష్టం, చాలా పెద్ద తపస్య. కొంతమంది భక్తులు మాత్రం చాలా స్ట్రాంగ్ భక్తులు కొంతమంది వాళ్ళు వెళ్ళి దగ్గరలో ఉన్న పంపు ఉంది, ఆ పంపు కింద స్నానం చేస్తారు. కానీ కొంతమంది మాత్రం పొద్దున్నే లేవలేకపోయారు అంత పొద్దున చలిలో. సో అక్కడ అటెండ్ అయిన గిరిరాజ్ మహారాజ్ అక్కడ అప్పుడు ఆయన కూడా కుంభమేళలో అటెండ్ అయ్యారు. ఆయన చెప్తారనమాట, అప్పుడు ఎంత చలిగా ఉండేదంటే పొద్దున్న 4 లేవాలంటే అక్కడ లేచి ఇంకా స్నానం చేసి మంగళారతికి వెళ్ళాలంటే చాలా పెద్ద తపస్య. సో కొంతమంది చాలా స్ట్రాంగ్ భక్తులు తమల కృష్ణ మహారాజ్, హంసదూత ఇలాంటి వాళ్ళు పొద్దున్నే 3:30కే లేచేసి వాళ్ళందరూ గంగా నదికి వెళ్ళేసి ఆ దగ్గరలో ఉన్న అక్కడ డైరెక్ట్గా స్నానం చేసి వచ్చేసేవాళ్ళు. కానీ మేము ఇంకా చాలామంది ఇంకా అంత స్ట్రాంగ్ లేక మేము లేవలేకపోయాం. చాలామంది చలి కారణంగా మేము ఇంకా పడుకొని ఆ స్లీపింగ్ బ్యాగ్లోనే పడుకొని ఉండిపోయాం. సో శిల ప్రభుపాల్ వారు చూశారనమాట, మంగళారతికి భక్తులు రావట్లేదు, కొంతమంది లేటుగా వస్తున్నారు, కొంతమంది అసలు రావట్లేదు. చూసి గమనించి ఆయన చాలా నిరుత్సాహపడ్డారు. ప్రభుపాల్ వారు అప్సెట్ అయ్యారు. అప్సెట్ అయ్యి ఆయన అన్నారు, ఎందుకంటే మంగళారతి అనేది చాలా చాలా ముఖ్యమైనది భక్తి జీవితంలో. సో అందుకని ఒకరోజు పొద్దున ప్రభుపాల్ వారిది హెల్త్ కూడా కొంచెం బాగోలేదు, అక్కడ హెల్త్ బాగోలేకున్నా కొంచెం ఆయన అలాగే 4 లేచి గంచాలో బయటకు వచ్చేసి పంపు కింద చల్లటి నీళ్ళల్లో ఐస్ కోల్డ్ వాటర్ దాంట్లోనే అలా మబ్బులోనే స్నానం చేసేసారు. స్నానం చేసేసి మళ్ళీ మంగళారతికి వెళ్ళారు. సో అది చూసి అక్కడున్న భక్తులందరికీ కూడా సిగ్గుగా అనిపించింది అనమాట. ఇలాంటి ప్రభుపాదుల వారు ఇంత వయసులో హెల్త్ బాగోలేకున్నా కానీ మబ్బులో లేచి చండ్లీల్లో స్నానం చేసి మంగళారతికి వెళ్తున్నారు. ఇంకా దాని తర్వాత ఎవ్వరూ ఇంకా పడుకోలేదన్నమాట. పొద్దున ప్రతి ఒక్కరు కూడా మంగళారతికి వచ్చేసారనమాట. ఎందుకంటే ఇలా చూసి ప్రభుపాదుల వారు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మంగళారతికి అనే విషయాన్ని అర్థం చేసుకొని. సో ఈ విధంగా ప్రభుపాదుల వారు దాని తర్వాత మంగళారతి తర్వాత మామూలుగా ఎప్పటిలాగా భాగవతం క్లాస్ ఇచ్చేవారు. ఇప్పుడు అదే స్టోరీ కంటిన్యూ చేస్తున్నారు, అజామిలా స్టోరీ. ఈ అజామిలా స్టోరీ అనేది చాలా ముఖ్యమైనది. ఇందులో ఎక్కువగా హరినామం గురించి బాగా గుణగానం చేశారు. హరినామం ఎంత గొప్పది, హరే కృష్ణ మహామంత్రం భగవంతుడి నామం జపించడం ఎంత గొప్పది. దాని ద్వారా ఎలా అజామిలా తను పతనమై నరకం పోయే దగ్గర నుంచి ఆయన బతికి భగవద్ధామానికి ఎలా వెళ్ళిపోయాడు తిరిగి, అన్ని పాపాలు ఎలా తనకి తొలగిపోయాయి, ఈ నామం యొక్క మహిమ. సో ఇది చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు కుంభమేళాలు అందరూ ఏంటంటే ఆ స్నానము అక్కడ పైనుంచి ఈ అన్ని గ్రహాల యొక్క దీని ద్వారా ఆ రోజు ఆ సమయంలో ఇక్కడ అంతా అమృతం పడుతుంది. సో ఆ ప్రాణం వస్తుంది అనమాట. సో దాన్ని పొందడానికి అందరూ ఎంతో ఉత్సాహంతో ఇక్కడికి వచ్చారు. కానీ దీనికన్నా కూడా హరే కృష్ణ మహామంత్రం జపించడం చాలా చాలా ఉన్నతమైనది, చాలా ముఖ్యమైనది అనే విషయాన్ని, ఇంకా చాలా ప్రయోగకరమైనది మనకి. అసలు మనం హరే కృష్ణ మహామంత్రం జపిస్తే చాలు, ఇవన్నీ మనకు అవసరం లేవు అనే విషయాన్ని ప్రభుపాదుల వారు చాలా దృఢంగా ఆయన తన జీవితంలో జీవించి నిరూపించి ప్రచారం చేసి చూపించారు మనకి. సో ఈ విధంగా ఇక్కడ భక్తులందరూ ఆలోచిస్తున్నారు, ఇంకా 2 వారాలు మనం ఇక్కడ ఉండాలి, ఎలా ఉంటాము ఇంత చలిలో అని. కానీ ఇక్కడ ప్రభుపాదుల వారు చూస్తేనేమో ఇంత చలిలో కూడా అన్ని తపస్సులు చేస్తున్నారు. ఏ తపస్సులు తన శిష్యులకు ఎంత చలిగా ఉందో ప్రభుపాదుల వారు కూడా అదే చలిని భరిస్తున్నారు. సో ఎప్పుడో ఒకసారి అలా కొంచెం సేపు ఎండ వచ్చేది, ఆ టైంలో ప్రభుపాదుల వారు అక్కడ ఎండ కూర్చొని కొంచెం మసాజ్ తీసుకునేవారు. ఇంకా తర్వాత మామూలుగా ఎలాగైతే షెడ్యూల్ ఉండేదో ప్రతిరోజు కూడా స్నానం చేయడం, మసాజ్ చేసుకోవడం అన్నీ అలాగే యథావిధిగా ఏమీ అసలు ఇంత చలి ఉన్నా కానీ అసలు నార్మల్గా ఉన్నట్టుగానే ప్రభుపాదుల వారు వ్యవహరిస్తూ ఆయన ఒక్కసారి కూడా కంప్లైంట్ చేయలేదు, అరే చాలా చలిగా ఉందా నాకు ప్రాబ్లం అవుతుందని. ఎప్పుడు కూడా ప్రభుపాదుల వారు ఒక్కసారి కూడా కంప్లైంట్ చేయకుండా ఆయన పనులను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఇది చూసి భక్తులందరికీ చాలా ప్రేరణ కలిగింది. వాళ్ళందరూ కూడా మనం కూడా సంతుష్టితో ఇలాగే మనము అన్ని భక్తి కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి, చలి గురించి ఎక్కువగా ఆలోచించకూడదని అందరూ ప్రభుపాదుల వారి నుంచి అందరికీ ప్రేరణ దక్కిందనమాట. సో ప్రభుపాదుల వారు ఇంకా పొద్దున్నే భక్తులందరినీ తీసుకొని వెళ్ళారనమాట, నామ సంకీర్తన చాంటింగ్ చేస్తూ. సో ఈ విధంగా భక్తులందరూ వాళ్ళ దగ్గర ఏవైతే స్వెటరు, కోల్డ్ వెదర్కి తట్టుకోవడానికి కావాల్సిన దుస్తుల్ని వేసుకొని అందరూ కూడా ప్రభుపాదుల వారితో కలిసి వెళ్ళారు. ఇప్పుడు కీర్తన బాగా చేస్తున్నారు. ఇది ఒక్క విషయం అందరికీ ఆకట్టుకుంది. అక్కడ
పెద్ద పెద్ద టెంట్లు, ఎన్నో రకరకాల యోగులు, రకరకాల ఆశ్రమాల నుంచి ఎంతోమంది రకరకాల నడుస్తున్నా కానీ ఇక్కడ ప్రభుపాల్ వారు తన శిష్యులు కలిసి ఇక్కడ ఏదైతే కీర్తన చేస్తున్నారో, కీర్తన చేస్తూ మేళాలో వెళ్తున్నారో, ఇది అందరినీ ఆకట్టుకుంది, అందరికీ నచ్చింది. సో ప్రభుపాల్ వారు ఇక్కడ తన శిష్యులతో ఆ కుంభమేళాలో కూడా వాళ్ళకు ఒక గుర్తింపు లభించింది, అందరినీ ఆకట్టుకోగలిగారు. సో ఈ విధంగా వాళ్ళు అక్కడ ప్రచారం చేస్తున్నారు, హరినామ సంకీర్తన ప్రచారం. సో ఎంతోమంది ఎన్నో రకాలు చేస్తున్నా అక్కడ హరినామ సంకీర్తనాన్ని మాత్రం అందరూ ఆహ్వానించారు, అందరూ స్వీకరించారు. సో చాలామంది కూడా భక్తులతో పాటు హరినామ సంకీర్తనలో పాల్గొన్నారు, అక్కడ వచ్చిన వాళ్ళు కీర్తన చేశారు. ఈ విధంగా ముఖ్యంగా అక్కడ వీళ్ళు ఎందుకంటే వెస్టర్నర్స్ కదా, అమెరికా నుంచి, యూరోప్ నుంచి వీళ్ళు వచ్చి ఇక్కడ కీర్తన చేయడం అనేది చాలా ఆకట్టుకుందనమాట అక్కడ అందరినీ. సో ఈ విధంగా ప్రతిరోజు పొద్దున సంకీర్తనకి వెళ్ళేవారు. సో అలా ఒక్కొక్క చోటు నుంచి ఇంకో చోటుగా మేల్లో మొత్తం తిరిగేవారు అనమాట. అక్కడ ముఖ్యంగా మెయిన్ కీర్తనియర్ అంటే కీర్తన చేసేవాళ్ళు, మృదంగం వాయించే వాళ్ళు ఎవరంటే మధుద్విష ప్రభు, దీన్నాథ్ ప్రభు, హంసదూత ప్రభు, వీళ్ళు బాగా ఎంత ఉత్సాహంతో కీర్తన చేసేవారంటే మిగతా వాళ్ళందరూ చలి గురించి, తపస్సు గురించి అంతా మర్చిపోయేవారు. సో ప్రభుపాల్ వారు చాలా ముఖ్యంగా స్ట్రెస్ చేశారనమాట, ఈ హరే కృష్ణ మహామంత్రం జపించడం, కీర్తన చేయడం ఎంత ముఖ్యమైనది. ప్రతిసారి ఆల్వేస్ దేర్ షుడ్ బి కీర్తన, ఎప్పుడు కీర్తన నడుస్తూనే ఉండాలని ప్రభుపాల్ వారు చెప్పారు. ఇంకా ముఖ్యంగా ఇలాంటి కుంభమేళా సమయంలో, ఎందుకంటే ఇక్కడ మన ఫిలాసఫీ లెక్చర్లు, ప్రవచనాలు ఇక్కడ వచ్చే జనాలకి అంత ఆకర్షణీయంగా ఉండవు. సో ఇక్కడ మామూలుగా సాధారణ ప్రజలు మన పెద్ద పెద్ద సిద్ధాంతం ఇవన్నీ ప్రవచనాలు అర్థం చేసుకోలేరు. సో అందుకనే చైతన్య మహాప్రభు కూడా ఇలా పబ్లిక్లో వెళ్ళినప్పుడు కీర్తన చేసేవాళ్ళు, నగర సంకీర్తన చేసేవారు. ఎందుకంటే ఇది అందరిని ఆకట్టుకునేది, అందరికీ లాభదాయకంగా ఉండేది. సో అందుకనే ఈ విధంగా భక్తులందరూ కూడా ఇలా కీర్తన చేయడం ద్వారా చాలామంది, వేలాది మంది ఇస్కాన్ కూడా పండాలు ఉంది అక్కడ పెద్దది, చాలామంది వచ్చేవారు. అక్కడ రాధాకృష్ణ విగ్రహాలని దర్శించుకునేవారు, ప్రసాదం తీసుకునేవారు. ఎందుకంటే మొత్తం కుంభమేళాల్లో రాధాకృష్ణ విగ్రహాలు ఉన్న పండాలు మనదే అనమాట, ఇస్కాన్ ఒకటే. సో అందుకనే వేలాది మంది వచ్చి లైన్లో నించొని దర్శనం చేసుకునేవారు. ఇంకా ప్రభుపాల్ వారు పొద్దున ఇంగ్లీష్లో, సాయంకాలం హిందీలో ప్రవచనాలు ఇచ్చేవారు. ఇంకా మిగతా సమయంలో కీర్తనలు పండాల్లో జరిగేవి, ఇంకా ప్రసాద వితరణ కూడా జరిగేది. ఇంకా చాలామంది ఏంటంటే ఆకట్టుకుపోయింది ఏంటంటే వీళ్ళందరూ ఇక్కడ పాశ్చాత్య దేశాల నుంచి వచ్చారు. ఇంకా ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా పిల్లలతో కూడా వచ్చి ఇక్కడ ఇలా భక్తి చేసుకుంటున్నారు, సాధువులుగా మారిపోయారనేది చూసి చాలామంది దాన్ని చూడ్డానికి వస్తున్నారు, ఆకర్షితులైపోయారు. సో ప్రభుపాల్ వారు ఇంకా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాదం బాగా వితరణ జరగాలని దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయించారు. సో రేవతి నందన్ ప్రభు ఆయన ఇంకొంతమంది భక్తులతో కలిసి వాళ్ళు అక్కడ ఫైర్వుడ్ కిచెన్లో వాళ్ళు నిరంతరం కుకింగ్ చేస్తూనే ఉన్నారనమాట. హల్వా, పూరి, సబ్జీ ఇవి అక్కడ రోజు వందలాది మందికి పంచుతున్నారనమాట. ప్రతిరోజు కనీసం 700 మందికి ప్రసాదం పంచేవారు. సో ఈ విధంగా ఇస్కాన్ ఆ మేళాలో ఒక మంచి ఇంపాక్ట్ చూపించిందనమాట, అందరినీ ఆకట్టుకోగలిగింది మేళాలో, ప్రజల్ని కానీ అక్కడ సాధువుల్ని కానీ వచ్చిన భక్తులందరినీ కూడా. సో ఈ విధంగా మొదటిసారి వీళ్ళు ఇంతమంది ఒకటేసారి భక్తులందరూ కూడా చూశారనమాట, ఇస్కాన్ భక్తులు కూడా ఇంతమంది ఒకే మేళాలో ఇంతమంది లక్షలాది మందిని. సో దీని తర్వాత ప్రభుపాల్ వారి లెక్చర్లు ప్రతిరోజు అజామిల పైన నడుస్తూనే ఉన్నాయి. పొద్దున ఇంగ్లీష్లో లెక్చర్లు భక్తుల కోసం ఇస్తున్నారు ప్రభుపాల్ వారు. సో ఇదే వాళ్ళకి ఇంకా అసలైన ఇంకా అక్కడున్న తపస్య, చలి అంతా మర్చిపోయి చేసేది ఏంటంటే ప్రభుపాల్ వారి పొద్దున ప్రవచనాలు. సో ప్రభుపాల్ వారి ఇక్కడ అజామిల స్టోరీ నడుస్తుంది కాబట్టి ఎక్కువగా హరినామం జపం, హరే కృష్ణ మహామంత్రం జపం గురించి ఎక్కువ, దాని యొక్క ప్రాధాన్యత గురించే తన ప్రవచనాల్లో ఇస్తున్నారనమాట. సో ఇలా హరినామ జపం మనం ఎప్పుడైతే చేస్తామో శుద్ధీకరణ అవుతుంది మనకి. ఎప్పుడైతే మనం శుద్ధమైపోతామో మనం ఎలా తెలుసుకుంటామంటే మనం హరినామం, భగవంతుడి నామం, కృష్ణనామం తీసుకోగానే మనకి కృష్ణుడు గుణ, రూప, లీల, మహిమలన్నీ కూడా మన స్మరణలోకి వచ్చేస్తాయి న్యాచురల్గా, ఆటోమేటిక్గా. సో అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు మనం చాంటింగ్లో పర్ఫెక్ట్ అయిపోయామని, సంపూర్ణంగా మనం నిమగ్నం అయిపోతాం కృష్ణనామంలో. సో అది ప్రభుపాల్ చెప్పారనమాట. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు చెప్పారు, మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి, ఈ కుంభమేళాకు వచ్చిన ఒకటే ఒక కారణం ఏంటంటే కృష్ణుడిని కీర్తించడానికి, కృష్ణుడి కీర్తన చేయడానికి, కృష్ణుడి గురించి అందరికి తెలియజేయడానికి. సో ఎందుకంటే మన యొక్క హరే కృష్ణ ఆందోళన ఉద్యమం ఏదైతే ఉందో, హరే కృష్ణ ఉద్యమం, దీని గురించి ఎవరికి తెలియదు. సో అందరికీ ఇస్కాన్ గురించి తెలియజేయడానికి, మన యొక్క ఉద్యమం గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి మనం ఇక్కడికి వచ్చాం. సో దానికి ముందు మనము నిజంగా కృష్ణుడి గురించి మనం సరిగ్గా తెలుసుకోవాలి. తర్వాత మనము ఎల్లప్పుడూ కృష్ణుడిని స్మరించుకునే విధంగా మనం ఉండాలి. తద్వారా
మనము ఎన్ని రకాల సమస్యలు వచ్చినా సరే మనం ఎప్పుడు కృష్ణుని స్మరించుకుంటూ ఉండగలగాలి. ఎలాగైతే ఒక ఉదాహరణ ఇస్తారు ప్రభుపాల్ వారు, భారతదేశంలో చాలామంది స్త్రీలు మీరు చూస్తుంటారు కొన్ని విలేజెస్లో నీళ్లు రకరకాల కుండలు, ఒక కుండ పైన ఇంకో కుండ, ఇంకో కుండ పైన ఇంకో కుండ, ఇంకో కుండ పైన ఇంకో కుండ, ఇలా ఒక 4-5 కుండలు పెట్టుకొని తలకాయ మీద నీళ్లు తీసుకొని వెళ్తుంటారు. అప్పుడు ఎన్నో రకాల డిస్టర్బెన్సెస్ రావచ్చు, ఎన్నో రకాల ప్రలోభాలకు గురవచ్చు, దారిలో ఏమైనా అడ్డంకిలు రావచ్చు, ఏమైనా సరే ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాళ్ళు జాగ్రత్తగా అవన్నిటి మధ్యలోనే ఆ రోడ్డు మీద నడుచుకుంటూనో లేకపోతే అక్కడ వీధుల్లో నడుచుకుంటూనో ఎక్కడ కూడా అది పడేయకుండా మొత్తం ఫోకస్ ఉంటుంది, దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంటి వరకు తీసుకెళ్తారు. అవునా? అలాగే మనం కూడా అలాగే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు ఎన్నో రకాల కష్టాలు, బదులు రకరకాల ప్రలోభనలకు ఎన్నో వస్తూ ఉంటాయి, డిస్టర్బెన్సెస్ మనకి. కానీ ఇవన్నిటి మధ్యలో కూడా మనం ప్రతి సమయంలో కూడా కృష్ణుణ్ణి గుర్తుంచుకొనే ప్రాక్టీస్ సాధన చేయాలి. ఎల్లప్పుడూ కృష్ణుడు అలా అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూనే కృష్ణుడిని మనము ఎల్లప్పుడూ గుర్తుంచుకునే విధంగా మన జీవితాన్ని నడపాలి. ఆ విధంగానే మనము భగవద్నామాన్ని ప్రతి సమయంలో జపిస్తూ ఉండగలగాలి అని ప్రభుపాల్ వారు చెప్పారన్నమాట. ప్రభుపాల్ వారు ఇంకో ఉదాహరణ కూడా ఇస్తారు. ప్రభుపాల్ వారు చెప్తారు, మా ఒక టీచర్ ఉండేవారు స్కూల్లో, మాకు ఒక విషయం చెప్పారు. మనం ఎప్పుడైనా సరే లక్ష్యం పెద్దగా పెట్టుకోవాలి. నేను డిస్టింక్షన్లో ఎగ్జామ్ పాస్ అవుతాను అని లక్ష్యంగా పెట్టుకొని ప్రయత్నిస్తే కనీసం ఫస్ట్ క్లాస్లో ఉన్న పాస్ అయిపోతాం. ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను అని లక్ష్యం పెట్టుకుంటే కనీసం పాస్ అన్న అవుతాం. కానీ పాస్ అవుతాను అని లక్ష్యం పెట్టుకుంటే ఫెయిల్ అయిపోవచ్చు. సో అందుకనే మనం ఎప్పుడైనా సరే లక్ష్యం బాగా పెట్టుకోవాలి, హై. మన కెపాసిటీ కన్నా ఎక్కువ ట్రై చేస్తే కనీసం మనం మన కెపాసిటీ వరకన్నా ఇవ్వగలం. సో ఆ విధంగా ఎప్పుడు మనం ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. ప్రతి సమయంలో మనం భగవంతుడిని గుర్తు చేసుకోవడానికి ఎల్లప్పుడూ 24 గంటలు, హరిదాస్ ఠాకూర్ లాగా. కానీ మనం అలా హరిదాస్ ఠాకూర్ లాగా 24 గంటలు జపము చేసే ఆ స్థాయిలో లేము కనుక ఆ ప్రభుపాల్ వారు అంటారు, మన కోసం ఎన్నో రకరకాల సేవలను ఇచ్చారు. అలా రకరకాల సేవలు చేసుకుంటూ భగవంతుడిని ఎల్లప్పుడూ మనం స్మరించుకోగలము. సో ఈ విధంగా భగవద్నామం గురించి, దాని ప్రాధాన్యత గురించి ఎంతో చెప్తారు. నారదముని కూడా ఎలా చెప్తారో, ఒకవేళ ఒకరు పతనం అయిపోయినా సరే ఏమాత్రం నష్టం లేదు. ప్రభుపాల్ వారు అంటారు, ఒకవేళ మన శిష్యులు కొంతమంది చూసాం, మనం కొంతమంది భక్తి మార్గంలోకి వచ్చి పతనం అయిపోయారు. కానీ వాళ్ళందరూ కూడా ఎప్పటివరకు ఎంత భక్తి అయితే చేశారో నిజాయితీతో, తప్పకుండా దానికి వాళ్ళకి పర్మనెంట్ క్రెడిట్ వచ్చేసింది. సో మళ్ళీ ఏదో ఒకరోజు అజామిలా ఎలాగైతే అతను యమదూతల నుంచి రక్షించబడ్డాడు, ఈ పరిణామం యొక్క మహిమకున్నారు వీళ్ళు, అది వాళ్ళని రక్షిస్తుంది తప్పకుండా అజామిలా లాగా అని ప్రభుపాల్ వారు చెప్తారు. సో ఆ సమయంలో అక్కడ అలహాబాద్లో కుంభమేళాలో ఉన్నప్పుడు గౌర్ కిషోర్ అనే వ్యక్తి అక్కడికి వస్తారు. ప్రభుపాద్ వారికి ఆహ్వానిస్తారు, మీరు బెనారస్కి రండి అని. అంటే బెనారస్ అంటే కాశీ, వారణాసి. సో కాశీకి రండి, బెనారస్కి రండి, అక్కడ మేము 45వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము, చైతన్య మహాప్రభు వారణాసికి వచ్చి. సో మీరు తప్పకుండా మీ అందరి శిష్యులతో తీసుకొని రావాలి, మీరు మా యొక్క ముఖ్య అతిథిగా ఉంటారు అంటే ప్రభుపాల్ వారు అంటారు, నాకు కొంచెం అంత స్వస్థత బాగాలేదు, నేను నా శిష్యుల్ని పంపిస్తాను. లేదు మీరు తప్పకుండా రావాల్సిందే అంటే సరే అని ప్రభుపాల్ వారు అంగీకరిస్తారని, నేను వెళ్తాను అని. సో కాకపోతే ప్రభుపాల్ వారు ఫస్ట్ గోరఖ్పూర్లో ఆయనకు ఆల్రెడీ ఒక ఇన్విటేషన్ ఉంది, అక్కడ వెళ్ళి అక్కడ నుంచి బనారస్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటారు. ఇంకా అక్కడ నుంచి ఈ అర్ధ కుంభమేళా అయిపోయిన తర్వాత ఇప్పటికి ఇది ఫిబ్రవరి 3వ తారీఖు 1971 గోరఖ్పూర్. సో అక్కడ నుంచి కొంతమంది డివోటీస్ అయితే అర్ధ కుంభమేళా నుంచి కొంతమంది డివోటీస్ ఢిల్లీకి వెళ్తారు, కొంతమంది బాంబేకి వెళ్తారు, కొంతమంది కలకత్తాకి వెళ్ళిపోతారు. సో ప్రభుపాద్ ఇంకా కొంతమంది భక్తులతో కలిసి మాత్రం గోరఖ్పూర్కి వెళ్తారు. అక్కడ నుంచి ఒక 10 గంటల జర్నీ చేసి అక్కడ ఒక శిష్యుడు ఉన్నాడు అనమాట గోరఖ్పూర్లో ప్రభుపాదుల వారికి. ఆయన పేరు యాక్చువల్లీ డాక్టర్ ఆర్పి రావు, కానీ దీక్ష అయిపోయింది ఆయనకి. ప్రభుపాదుని కలిసారు ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలో 1967లో. సో అప్పుడు ఆయనకి దీక్ష వచ్చింది, దీక్షానామం వచ్చేసి రామానంద ప్రభు. సో ఆయన ఇప్పుడు ఇక్కడ సెటిల్ అయిపోయారనమాట. గోరఖ్పూర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అనమాట, కెమిస్ట్రీ చెప్తారు అక్కడ ప్రొఫెసరు. ఇంకా అక్కడ తన ఫ్యామిలీతో, ఆయన భార్య 4 పిల్లలతో అక్కడే ఉంటున్నారన్నమాట గోరఖ్పూర్లో. ఆయన ఆహ్వానించారు. ఆయన ఆహ్వానాన్ని స్వీకరించి ప్రభుపాల్ ద్వారా ఆయన ఇంటికి వెళ్ళారు. చిన్న ఇల్లే ఆయనది. సో ప్రభుపాల్ వారి కోసం ఆయన అక్కడ ప్రవచనం ఆయోజన చేశాడు. సో ఒక 100 మంది సుమారుగా ఆ ప్రభుపాల్ వారి ప్రవచనం వినడానికి వచ్చారు. సో ప్రభుపాల్ వారు ఆల్రెడీ అక్కడ ప్లాన్ ఉందన్నమాట, ఇక్కడ గోరఖ్పూర్లో రాధాకృష్ణ మందిరం ఈ గోరఖ్పూర్ యూనివర్సిటీ క్యాంపస్లో స్టార్ట్ చేయాలి.
ఇంకా రకరకాల కోర్సులు BA MA PhD ఎలాగైతే ఉంటాయో అలాంటి కోర్సులు స్టార్ట్ చేసి ఇలా ఇక్కడ జనాలు వచ్చి కృష్ణ చైతన్యం గురించి చదువుకొని మన పుస్తకాలు చదువుకొని డిగ్రీలు సంపాదించి దాని తర్వాత బయటికి వెళ్ళి ఈ కృష్ణ భావనామృతాన్ని కృష్ణ చైతన్యాన్ని ప్రజలందరికీ ప్రచారం చేయాలి అనే కోరిక అన్నమాట ప్రభుపాదుల వారిది. ఆ ప్లానింగ్తో ఉన్నారన్నమాట అక్కడ. సో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అందుకే చెప్పారనమాట, మీరందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చారు కదా, ఇప్పుడు రామానంద ప్రభుతో పాటు అక్కడ కొంతమంది తన మిత్రులు ఉన్నారు. సో వాళ్ళందరూ కలిసి మీరందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి ఈ కృష్ణ చైతన్యాన్ని ఈ మొత్తం విశ్వవిద్యాలయంలో, గోరఖ్పూర్ విశ్వవిద్యాలయంలో స్టూడెంట్స్ అందరికీ ప్రచారం చేయండి అనేసి అక్కడ వెంటనే ప్రభుపాద ద్వారా ఒక డజన్ మందికి దీక్ష కూడా ఇచ్చేశారు. మామూలుగా అయితే అంత తొందరగా దీక్ష ఇవ్వరు, ఒక 6 నెలల తర్వాత చూసిన తర్వాత అన్నీ బాగా పాటిస్తే ఇస్తారు దీక్ష. కానీ ఈ సమయంలో ఇక్కడ ప్రభుపాదుల వారు వాళ్ళందరికీ వెంటనే దీక్ష ఇచ్చేశారు. ఎందుకంటే వాళ్ళు చూశారు ఆల్రెడీ ప్రొఫెసర్ వాళ్ళందరూ అక్కడ వచ్చిన వాళ్ళు చాలామంది ఎవరైతే దీక్షకు ఇచ్చారు ప్రభుపాదుల వారు అందరూ ఆల్రెడీ 4 నియమాల్ని పాటిస్తున్నారు. ముందు నుంచే వాళ్ళు చిన్నప్పటి నుంచి వెజిటేరియన్స్, శాకాహారులు. సో అందుకనే ప్రభుపాదుల వారు అన్నారు, అందుకే మీకు నేను వెంటనే దీక్ష ఇచ్చేస్తాను, కానీ మీరు ప్రతిరోజు ఇప్పటి నుంచి 16 మాలలు జపం చేయాలని. సో ఈ విధంగా ప్రభుపాదుల వారు అనుకున్నారు, నేను ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, నా లేని సమయంలో మీరు రామానంద ప్రభుకి ఇంటిని ఇస్కాన్ సెంటర్గా యూజ్ చేసుకొని, ఇస్కాన్ సెంటర్గా స్థాపించుకొని మెల్లిమెల్లిగా ఈ యూనివర్సిటీలో మన ఇస్కాన్ కృష్ణ భావనామృతానికి సంబంధించిన కోర్సెస్ స్టార్ట్ చేయాలని చెప్తారు. ఇంకా దాని తర్వాత ప్రభుపాదుల వారు ఆల్రెడీ ఇక్కడ ఇన్విటేషన్ ఉంది కదా, గౌరీ కిషోర్ గారు ఇన్వైట్ చేశారు కదా, ఆహ్వానించారు కదా, బెనారస్కి వెళ్ళిపోతారు ఫిబ్రవరి 6వ తారీఖు 1971 రోజు. సో అక్కడికి చేరుకుంటారు. అక్కడ ఒక వారం రోజుల పాటు ఈ చైతన్య మహాప్రభు బెనారస్కి వచ్చారు. 45వ వార్షికోత్సవం ఉత్సవాలు జరుగుతున్నాయి. పెద్ద ప్యారేడ్ అరేంజ్ చేస్తారు లాస్ట్ రోజు. సో గౌరీ కిషోర్ అక్కడ ఆయన చెప్పారు ప్రభుపాదుల వారు, ఇంకా ప్రభుపాదుల వారి శిష్యులు చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క మీరు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి వచ్చారు కదా, మీరు రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేము ఆల్రెడీ మొత్తం న్యూస్ పేపర్లో ప్రతి చోట అడ్వర్టైజ్ చేసేసాం, మీరు వస్తున్నారు, మీతో పాటు యూరోపియన్ అమెరికన్ శిష్యులు కూడా వస్తున్నారు, సాధువులు కూడా వస్తున్నారు అని. సో ఈ విధంగా మీరు అందుకనే మాకు చాలా అవసరం ఉండడం ప్యారేడ్లో అని. సో కొంతమంది మా శిష్యులు అనుకున్నారు, ఇదేదో ఇతను ఇలా ఈ ప్యారేడ్లో మనము అడ్వర్టైజింగ్ అంటే మనం వాడుకుంటున్నట్టు ఉన్నారు, ఇలా ప్యారేడ్ బాగా పాపులర్ జరుగుతుంది అనేసి మేము ఉండడం వల్ల ఫారినర్స్ అని అనుకున్నారు. సర్లే అని వాళ్ళు కూడా పాల్గొన్నారు. ప్రభుపాదుల వారు కోసం ఒక మంచి సిల్వర్ చారియట్, వెండి రథం ఆయన చేశారు. ప్రభుపాదుల వారు అక్కడ కూర్చొని జపం ఒక చేతిలో లెఫ్ట్ హ్యాండ్లో ఆయన చేతికర్ర పట్టుకొని రైట్ హ్యాండ్లో జపం చేసుకుంటూ కూర్చున్నారు. ఆయన మామూలుగా కూర్చున్నారు, ఏం అక్కడ నవ్వడం కానీ ఏం ఎక్స్ప్రెషన్స్ ఏం లేవు, అందరికి చేతులు ఊపడం ఏం చేయకుండా జస్ట్ జపం చేసుకుంటూ కూర్చున్న ప్రొసెషన్లో. ఆ ప్రొసెషన్లో చాలా పెట్టారన్నమాట, చాలా ఐటమ్స్ ఉన్నాయి, ఎన్నో రకరకాల ప్రోగ్రామ్ అంటే రకరకాల డయోరామాసు, విగ్రహాలు, ఇంకా రకరకాల వేషాలు వేసుకొని జనాలు, రాముడు లక్ష్మణ్ అట్లా సీత వేషాలు, అలా రకరకాల ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా రకరకాల గ్రూప్స్ కూడా వచ్చి కీర్తన భజన అవన్నీ చేస్తున్నారు. సో దాని తర్వాత ఒక చోట మన భక్తులందరూ కూడా కీర్తన చేస్తున్నారు, దాని వెనకాలే ప్రభుపాదుల వారు కూడా రథం వెళ్తున్నారు అనమాట. ప్రభుపాదుల వారు కూర్చొని ఉన్నారు. ఈ విధంగా ప్రభుపాదుల వారు అక్కడ మొత్తం ప్రొసెషన్ అంతా సైలెంట్గానే ఉన్నారు. దాని తర్వాత ప్రొసెషన్ మొత్తం అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్గా అయిపోయింది మొత్తం ప్రొసెషన్ అంతా. దాని తర్వాత కమిటీ వాళ్ళు చెప్పారనమాట, ఈ ప్రొసెషన్లో మొత్తం 300,000 మంది వచ్చారు. అంటే ముఖ్యంగా చెప్పాలంటే 300,000 అంటే 3 లక్షల మంది జనాలు ఈ యొక్క ప్రొసెషన్లో పాల్గొన్నారు. మామూలుగా అయితే దీనికి సగమే వచ్చేవాళ్ళు, మీరు వచ్చినందుకు కారణంగానే దీనికి డబల్ అయ్యారు, ఇప్పుడు డబల్ మంది వచ్చేసారు. మేము చాలా ఆనందంగా ఉన్నాము, చాలా సక్సెస్ఫుల్గా జరిగిందని. దాని తర్వాత ప్రభుపాదుల వారికి ఇంకా ఆయన శిష్యులకి దగ్గరలో ఉన్న ధర్మశాల దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ మంచి విందు ఫీస్ట్ ప్రసాదం సర్వ్ చేస్తారు. ఇంకా ప్రభుపాదుల వారు అక్కడ నుంచి తీసుకొని అక్కడ పెద్దగా ఏం మాట్లాడరు. తర్వాత ఆయన మామూలుగా ఆయన క్వార్టర్స్కి వెళ్ళిపోయి ఆయన రెగ్యులర్ షెడ్యూల్ ఏదో అది ఫాలో అయిపోతారు. అక్కడ ఆ సమయంలో బెనారస్ యూనివర్సిటీలో చదువుతున్న ఒక విద్యార్థి వచ్చి ప్రభుపాదుల వారిని కలుస్తారు అని చెప్తారన్నమాట. అలహాబాద్ అంటే ప్రయాగ మేళలో నేను అక్కడ మీ పండాల్ని విజిట్ చేశాను. ఇంకా ప్రభుపాదుల వారికి గిఫ్ట్గా
ఇవ్వడానికి తన తండ్రి ఒక చైతన్య మహాప్రభు యొక్క జీవన చరిత్ర ఒక పుస్తకం ఇచ్చారంట. సో అది ప్రభుపాదుల వారికి వచ్చి గిఫ్ట్గా ఇచ్చారు. సో ఆ విధంగా ఇవ్వడగానే ప్రభుపాదుల వారు చూసి, అక్కడ ప్రభుపాదుల వారికి ఆయన చూపించారు తన తండ్రి యొక్క పిక్చర్ చూసి, ప్రభుపాదుల వారు అన్నారు, అరే మీ నాన్న భక్తుడు, సో మరి నువ్వు కూడా దీక్ష తీసుకోకూడదు, ఎందుకు దీక్ష తీసుకోకూడదు అని అడిగాడు ఆయన. సో ఆ అబ్బాయి కొంచెం మొహమాట పడ్డాడనమాట. సరే అని ప్రభుపాదుల వారితో నడుచుకుంటూ గార్డెన్లో వెళ్తున్నారు. నీకు నీ తండ్రి ఆల్రెడీ భక్తి యొక్క బీజాన్ని నాటేశారు నీ హృదయంలో. సో ఇప్పుడు నువ్వు దాన్ని బాగా పాలించి పోషించి భక్తిని పెంపొందించుకోవాలి అంటే అప్పుడు ఆయన అడుగుతాను, మరి నేను అంటే చూసారు అక్కడ అందరూ షేవ్ చేసుకున్నారు హెడ్, నేను మరి హెడ్ షేవ్ చేసుకోవాలంటే నాకు కష్టం, ఎందుకంటే నేను ఇప్పుడు స్టూడెంట్ని, కాలేజీలో యూనివర్సిటీలో చదువుకుంటున్నాను అంటే ప్రభుపాదుల వారు అంటారు, అది జస్ట్ ఒక కష్టము, ఒకసారి మాత్రమే నువ్వు ఫస్ట్ దీక్ష సమయంలో నువ్వు షేవ్ చేసుకో, దాని తర్వాత చిన్నగా హెయిర్ చిన్నగా పెట్టుకున్నా సరిపోద్ది అంటే మళ్ళీ అతను అంటాడు, మరి నేను తిలకం కూడా పెట్టుకోవాలా, అందరు నవ్వుతారు నన్ను చూసి నేను తిలకం పెట్టుకొని యూనివర్సిటీకి వెళ్తే అంటే ప్రభుపాదుల వారు అంటారు, ఇలా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఎవరో ఏదో అంటారు అనేసి, నిందిస్తారు అనేసి, క్రిటిసైజ్ చేస్తారు అనేసి నువ్వు భయపడకూడదు, నువ్వు కృష్ణుడి యొక్క సైనికుడివి. సో ఎలాగైతే గవర్నమెంట్ ఏ సైనికులైతే వీరోచితంగా పోరాడతారో వాళ్ళకి స్పెషల్ బిరుదులు అందిస్తారో, ఆ విధంగానే కృష్ణుడు కూడా ఎవరైతే భక్తులు తన తరఫున అన్ని రకాల నిందల్ని భరిస్తారో, సో ప్రచారం చేసే కార్యక్రమంలో, భక్తి చేసుకునే కార్యక్రమంలో ఈ భౌతిక జగత్తులో అలాంటి భక్తులకి కృష్ణుడు మంచి పెద్ద బిరుదు అందిస్తాడు, స్పెషల్ బిరుదు అందిస్తాడు. మరి నేను గురుదక్షిణ ఎలా ఇవ్వగలను మీకు అంటే ప్రభుపాదుల వారు అంటారు, గురుదక్షిణ అనేది ఒక పద్ధతి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలనేది ఏం లేదు, మెయిన్ ఏంటంటే దీక్ష తీసుకున్న తర్వాత మీరు కొన్ని ఇళ్ళకి వెళ్ళి అడుక్కోవాలి. జస్ట్ ఏంటంటే నువ్వు ఇప్పుడు గురువు యొక్క శిష్యుడివి కాబట్టి గురువు కోసం నువ్వు అడుక్కోవడానికైనా రెడీ, గురువు కోసం నువ్వు ఇలా అడుక్కోవడానికైనా రెడీ అనేసి మనం నీ యొక్క నమ్రత భావాన్ని ప్రదర్శించి అలా వెళ్ళి అడుక్కొని తర్వాత నువ్వు అడుక్కున్న తర్వాత ఏ భిక్ష వస్తుందో అదే వచ్చి గురువుకి ఇస్తే సరిపోతుంది, అది ఏమైనా సరే పర్వాలేదు, ఎంతైనా సరే. సో దాని తర్వాత ఇంకా ఆ అబ్బాయి ఇంకా అర్థం చేసుకొని ఇంటికి వెళ్ళి తన తండ్రితో చెప్తారు. సో తన తండ్రి అంటారు, అరే వచ్చే రోజు నెక్స్ట్ డేనే నిత్యానంద త్రయోదశి, ఆ రోజు నిత్యానంద ప్రభు యొక్క ఆవిర్భావ తిథి, సో ఆ రోజు చాలా మంచి రోజు, ఆ రోజు నువ్వు దీక్ష తీసుకొని చెప్తారు. సో నెక్స్ట్ డే నిత్యానంద త్రయోదశి రోజు ప్రభుపాదుల ద్వారా ఆయనకి దీక్ష ఇచ్చేసి నిరంజన్ దాస్ అని పేరు పెడతారు. సో ఈ నిరంజన్ ప్రభువుని ఇంకా నీకేమైనా ప్రశ్నలు ఉన్నాయని ప్రభుపాదుల వారు అడిగితే నిరంజన్ ప్రభు అడతాడు, నాకు ఆ కృష్ణుడితో ఎటువంటి నాకు సంబంధం ఉంది ఆధ్యాత్మిక ప్రపంచంలో, గోలోకంలో నాకు అది తెలుసుకోవాలనుంది, అంటే నేను అక్కడ దాసుడినా, కృష్ణుడి యొక్క స్నేహితుడినా, లేకపోతే ఆయన యొక్క వాత్సల్య రసంలో ఉన్నాను అంటే ప్రభుపాదుల వారు అంటారు, ఏ సంబంధమైనా సరే అన్నిట్లో సేవ అనేది కామన్, నువ్వు ఎలా భగవంతుడితో నీ సంబంధం ఉన్న అన్ని సంబంధాల్లో సేవ అనేది ప్రాముఖ్యమైంది అంటే ఇంకా ప్రభుపాదుల వారు అంటే ఇంకా నిరంజన్ ప్రభు అడతాడు, అంటే నిరంజన్ ప్రభుకి చెప్తారు ప్రభుపాదుల వారు, నువ్వు హరే కృష్ణ మహామంత్రం జపించు, మెల్లిమెల్లిగా నువ్వు ముందు శుద్ధమవుతావు, మెల్లిమెల్లిగా నీకే అర్థమవుతుంది కృష్ణుడితో నీకేం సంబంధం ఉందని. సో మళ్ళీ నిరంజన్ అడుగుతారనమాట, ఎలా నాకు ఆ సంబంధం గురించి ఎప్పుడు తెలుస్తుంది ఎలా అని. ప్రభుపాదుల వారు అంటారు, ఇలా నువ్వు దూకకూడదు, నువ్వు నీ యొక్క తండ్రి యొక్క కృప ద్వారా నీకు ఎంతో అంత భగవంతుడి పైన శ్రద్ధ ఉంది, ఇప్పుడు నువ్వు భక్తుల యొక్క సాంగత్యంలోకి వచ్చావు, సో ఇప్పుడు నువ్వు జపం చేయడం స్టార్ట్ చేస్తే మెల్లిమెల్లిగా నిదానంగా నీకే అన్నీ అర్థమవుతాయి, తెలుసుకుంటావు, నీకు సాక్షాత్కారం అవుతాయని. సో ఇంకా నిరంజన్ ప్రభు అప్పుడు అంగీకరిస్తాడు, సరే నేను ఓపికగా ఇప్పుడు జపం చేసుకొని భక్తి చేసుకుంటాను అని. ఇంకా నిరంజన్ చెప్పారు ప్రభుపాదుల వారు, నా కోసం ఒక లెక్చరు క్యాంపస్లో, యూనివర్సిటీ స్టూడెంట్ కదా అతను, సో యూనివర్సిటీలో క్యాంపస్లో అరేంజ్ చేయమని చెప్తారు. సో నిరంజన్ తన ఒక అంకుల్ ఉన్నాడు, ఆయన ప్రొఫెసర్, ఫిలాసఫీ ప్రొఫెసర్ అనమాట. సో ఆయనతో కలిసి ప్రభుపాదుల వారి కోసం అక్కడ బెనారస్ యూనివర్సిటీలో కూడా ఒకటి అరేంజ్ చేస్తారు లెక్చర్. లాస్ట్ రోజు బెనారస్లో ఉన్నప్పుడు ప్రభుపాదుల వారు పొద్దున పూట అక్కడ లెక్చర్ అరేంజ్ చేస్తారు. దాని తర్వాత ప్రభుపాదుల వారు ఇంకా బయలుదేరబోతున్నారు అక్కడ నుంచి. ఆ టైంలో అక్కడ జాన్ గ్రీసర్, ఎవరైతే అమెరికన్ ఫోటోగ్రాఫర్ వచ్చారో అప్పుడు బాంబేలో, సూరత్లో ఈ ఫోటోలు తీసుకోవడానికి ఏషియా మ్యాగజైన్ తరఫున, ఇప్పుడు ఆయన తిరిగి మళ్ళీ బాంబేలో మళ్ళీ కలుసుకుంటానని చెప్పడానికి, గుడ్ బై చెప్పడానికి ప్రభుపాదుల వారి దగ్గరికి వస్తారు. సో ప్రభుపాదుల అక్కడ కూర్చొని ఉంటారు, కూర్చొని ప్రభుపాదుల వారు చూస్తారు, అక్కడ వరండాలో కూర్చొని ఎండలో కూర్చొని ప్రభుపాదుల వారు ఖజూర్ గూడ్
ఖర్జూరం ఉంటుంది, దాని నుంచి ఒక బెల్లం తయారు చేస్తారు, ఖర్జూరు కూడా అంటారు, డేట్ షుగర్. సో దాన్ని తింటున్నారనమాట ఒక మట్టి పాత్రలోంచి. సో ప్రభుపాల్ వారు తర్వాత కొంచెం తిన్న తర్వాత ఆ మట్టి పాత్రను బ్రేక్ చేసి అందరికీ ఇవ్వమని పంచమని చెప్తారు శిష్యులకి. సో జాన్కి కూడా ఇస్తారు, జాన్ కూడా తింటూ ఉంటాడు ఆ గూడుని. సో ప్రభుపాల్ వారు ఆ టైంలో సరదాగా మాట్లాడుతున్నారన్నమాట భక్తులతో, చెప్తారు శిష్యులతో. అతను చిన్నతనంలో ఎలా కలకత్తాలో ఉండేవాడు, కలకత్తాలో ఎలా ఉండే అప్పుడు రోజులు, ఎంత చక్కగా ఉండేది అప్పుడు నగరం, ఇప్పుడంతా చాలా ఎక్కువగా పాపులేషన్ నిండిపోయింది, కానీ ఆ టైంలో చాలా బాగుండేది. అప్పుడు ఎంత మంచి పెద్ద పెద్ద మార్బుల్ విక్టోరియన్ బిల్డింగ్స్ ఉండేవి, మంచి మంచి లాన్స్, చెట్లు చాలా ఉండేవి. అలా ప్రభుపాల్ వారు ఆ చిన్నతనంలో ఉన్నవి అన్నీ గుర్తు చేసుకుంటారు. దాని తర్వాత అలాగే నవ్వుకుంటూ ఇంతో జాన్తో అంటారనమాట, నిన్ను కృష్ణుడు ఆకట్టుకున్నాడు, కృష్ణుడు నిన్ను పట్టేసుకున్నాడు అని. సో జాన్ అనుకుంటాడు, అవును నేను కూడా ఆకర్షితుని అయిపోయాను ఇప్పుడు కృష్ణ చైతన్యంలోకి, కృష్ణ భావనామృతంలోకి అని అనుకుంటాడు. సో ఈ విధంగా అక్కడి నుంచి దాని తర్వాత ప్రభుపాదుల వారు బెనారస్ నుంచి ఇప్పుడు మళ్ళీ తిరిగి గోరఖ్పూర్కి మళ్ళీ వెళ్ళడానికి బయలుదేరుతున్నారు. సో కొంతమంది తన శిష్యులు తప్పు స్టేషన్, వేరే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయారు వెళ్ళడానికి. సో ప్రభుపాద్ కొంతమంది శిష్యులు మాత్రం కరెక్ట్ స్టేషన్కి వచ్చారు, బెనారస్ స్టేషన్కి బయలుదేరడానికి. సో టైం అయిపోతుంది. సో అక్కడ అందరూ తమల కృష్ణ మహారాజు, శ్యామ్ సుందర్ వాళ్ళని టికెట్ కలెక్టర్ దగ్గర టికెట్ ఆఫీస్ నుంచి వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు ట్రైన్, మా భక్తులందరూ వేరే దగ్గర ఉన్నారు, వాళ్ళు వచ్చేవరకు టైం పడుతుందని. అలా కొంచెం అక్కడ ప్రభుపాల్ వారి వీళ్ళ యొక్క హడావిడి చూసి కొంచెం నవ్వుకున్నారనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. సో దాని తర్వాత ఫైనల్గా గోరఖ్పూర్ వెళ్ళాలని ప్రభుపాల్ వారు బయలుదేరారు. సో గోరఖ్పూర్ వస్తున్నారని తెలిసి అక్కడ గోరఖ్పూర్లో గీతా ప్రెస్ అధినేత ఎవరైతే ఆయన గీతా ప్రెస్ని స్థాపించిన వ్యక్తి హనుమాన్ ప్రసాద్ పొద్దార్, ఆయనే పెద్ద అధినేత గీతా ప్రెస్ పబ్లిషింగ్ కంపెనీకి. సో ఇది గోరఖ్పూర్లో ఫిబ్రవరి 10వ తారీఖు 1971 ఆ రోజు సమయంలో ఆయన తెలుసుకొని ఇలా ప్రభుపాదుల వారు ఇక్కడ తన శిష్యులతో పాటు వస్తున్నారని తెలిసి ఆయన యొక్క సొంతం ఒక బిల్డింగ్, 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది, ముందు ఆయన నివసించేవాడు ముందు అక్కడ. సో దాని కృష్ణ నికేతన్ అని ఆ బిల్డింగ్ని ప్రభుపాదుల వారు తన ఉండడానికి ఇప్పుడు అక్కడ ప్రచారం చేసుకోవడానికి వినియోగించుకోవడానికి అనేసి ఆయన ఆయోజన చేశారనమాట. ఇప్పుడు మిస్టర్ పొద్దార్ ఆయన ఇప్పుడు చాలా ముసలివాడు అయిపోయాడు, ఇంకా బెడ్ రిడన్ అనమాట. అంటే ఇప్పుడు ఆయన శరీరం కూడా బాగోలేదు, బెడ్ మీద పడుకొనే ఉన్నాడు. సో కానీ ఆయన ప్రభుపాదుల వారిని ఫస్ట్ 1962లోనే కలిశారు. ఆ సమయంలోనే గోరఖ్పూర్లో ప్రభుపాల్ వారు ఆయన్ని కలిసినప్పుడే ఆయన అన్నాడు, ప్రభుపాల్ వారిని ప్రశంసించాడు, నువ్వు బాగా మంచి కార్యం చేస్తున్నావు, ఇలా భాగవతం అప్పుడు పబ్లిష్ చేయడానికి ప్రభుపాల్ వారు ప్రయత్నిస్తున్నప్పుడు కాలంలో నుంచి ఆయనకు పరిచయం ఉంది హనుమాన్ ప్రసాద్ పొద్దార్తో. సో వెంటనే ఇలా ప్రభుపాల్ వారు తెలుసుకొని వెంటనే మాకు ఇలా కృష్ణ నికేతన్ అనే బిల్డింగ్లో ఉండడానికి మాకు ప్రచారం చేసుకోవడానికి వసతి కల్పిస్తున్నారు హనుమాన్ ప్రసాద్ పొద్దార్ అని వెంటనే ప్రభుపాల్ వారు దాన్ని స్వీకరించి అక్కడికి వెళ్ళిపోయారనమాట. అంతేకాకుండా ప్రభుపాల్ వారు అనుకున్నారు, నేను రాధాకృష్ణ విగ్రహాల్ని కలకత్తా నుంచి తీసుకొచ్చాను, ఇప్పుడు అలహాబాద్ అంటే కుంభమేళా అర్ధ కుంభమేళాలో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని మనం ప్యాక్ చేసి పెట్టేశాము, కానీ ఒకసారి విగ్రహార్థన స్టార్ట్ అయిన తర్వాత అలా ప్యాక్ చేసి పెట్టకూడదు, విగ్రహార్థన అనేది నిరంతరం జరుగుతూనే ఉండాలి. అందుకనే ఇక్కడ నేను గోరఖ్పూర్లో ముందు నుంచే ప్లాన్ చేసుకున్నారు, ఇక్కడ గోరఖ్పూర్లో మందిర్ స్థాపించాలని టెంపుల్. సో ఎలాగైనా సరే ఇక్కడే నేను రేపు ఈ విగ్రహాల్ని ఇక్కడ స్థాపిస్తాను అనేసి ప్రభుపాల్ వారు కౌశల్య మాతాజీ ఇంకా నందకుమార్ ప్రభు ఇద్దరికీ దాని యొక్క కార్యక్రమాలు విగ్రహ స్థాపనకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయమని వాళ్ళకి ఆదేశాలు ఇచ్చేశారు. తర్వాత చూశారు నందకుమార్ ఇంకా కౌశల్య మాతాజీ వాళ్ళు కొంచెం కష్టంగా ఉంది, వాళ్ళకి కొంచెం సహాయం కావాలని మిగతా అందరు అమెరికన్ భక్తులను కూడా వాళ్ళకి సహాయం చేయమని చెప్పేశారు. ప్రభుపాల్ వారు స్వయంగా కూడా అన్ని దగ్గర నుండి చూశారు. హిమవతి మాతాజీ దగ్గర ఒక మంచి ఫ్యాన్సీ శారీ ఉంటే దాన్ని టేబుల్ ముందు డీటీ విగ్రహాలు ఉండే టేబుల్ ముందు కర్టెన్ లాగా దాన్ని యూజ్ చేసేసారు. ఇంకొక బట్టల్ని మంచి మంచి కలర్ఫుల్ బట్టల్ని వెనకాల బ్యాక్ డ్రాప్ కోసం అని కౌశల్య మాతాజీకి ఇచ్చేశారు. దాని తర్వాత ఈ విధంగా ఇంకొక ప్రభుపాల్ వారి దగ్గర ఇంకో రగ్ ఉండే, అది కింద ఆల్టర్ మీద టేబుల్ ఆల్టర్ మీద పెట్టడానికి ఉపయోగించి అలా ఫైనల్గా అక్కడన్నీ కావాల్సిన ఏర్పాట్లు ఇచ్చేసారు. ఇంకా రాత్రంతా ఇద్దరు భక్తులు రాత్రంతా మేలుకొని రాధాకృష్ణ విగ్రహాలకి డ్రెస్ కూడా తయారు చేశారు మన కుట్టేసి. ఈ విధంగా వచ్చే రోజు డీటీస్ని ఆల్టర్ మీద ప్లేస్ చేసి మళ్ళీ వర్షిప్
విగ్రహారాధన స్టార్ట్ చేశారు. నైవేద్యం, భోగ నైవేద్యాలు, ఆరతి ప్రతిరోజు 6 సార్లు స్టార్ట్ చేసేసారనమాట. ఈ విధంగా మళ్ళీ ఇప్పుడు మొదటిసారి భారతదేశంలో ఒక ఇస్కాన్ మందిరం అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది. అందరూ మళ్ళీ ఇక్కడ కొంచెం రిలాక్స్గా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఆ ప్రయాగ్ కుంభమేళాలో చాలా చలి, ఇంకా అక్కడ చాలా తపస్సు చేశారు. ఇక్కడ కొంచెం వీళ్ళకి రిలీఫ్గా ఉంది. ఇప్పటికి ఎండ కూడా కొంచెం పెరిగింది. ఇంకా అంతేకాకుండా వీళ్ళు ఇక్కడ సిటీకి కొంచెం దూరంగా చుట్టుపక్కలంతా కూడా అగ్రికల్చర్ ల్యాండ్ ఉందన్నమాట, పంట పొలాలు ఉన్నాయి. సో ఒక మంచి అట్మాస్ఫియర్ ఉంది ఇక్కడ. ఇంకా సన్షైన్ కూడా వస్తుంది. సో ప్రభుపాల్ వారికి కూడా అక్కడ మంచి ఎండ వస్తుంది కనుక ఆయనకు కూడా, ఆయన శరీరానికి కూడా అది మంచిదన్నమాట. అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు ప్రభుపాల్ వారు కూడా. సో ఈవినింగ్, సాయంత్రం కాలంలో ప్రభుపాల్ వారి కీర్తన లెక్చర్ చేసేవారు. ఇంకా ప్రభుపాల్ వారు ఇప్పుడు శ్రీమద్ భాగవతం నుంచి 6వ స్కందం నుంచి చెప్తున్నారు. అక్కడ అదే అజామిలా స్టోరీ నడుస్తుంది. ఈసారి ప్రభుపాల్ వారు శ్రీధర్ స్వామి, ఆయన 14వ శతాబ్దంలోని ఆయన ఒక మహాభక్తుడు, భగవంతుడి. ఇంకా ఆయన శ్రీమద్ భాగవతం పైన మొదటి టీకా, కామెంటరీ రాశారనమాట, తాత్పర్యం. సో టిప్పణి ఇచ్చారు. సో ప్రభుపాల్ వారు ఈ శ్రీధర్ స్వామి యొక్క కామెంటరీ నుంచి తీసుకొని అక్కడి నుంచి చెప్పారు. చాంటింగ్ ఎంత పవర్ఫుల్, జపం చేయడం ఎంత శక్తివంతమైందంటే అసలు మనకి ఇంకా ఏ నియమాలు అవసరం లేదు. ఒక్క చాంటింగ్ చేసుకుంటే చాలు భగవద్ధామానికి వెళ్ళిపోతాం, ముక్తి లభిస్తుంది. కాకపోతే మనం ఎందుకు మరి ఇన్ని 4 నియమాలు ఇవన్నీ పాటిస్తామంటే, ఎందుకంటే చాంటింగ్ చేసుకున్న తర్వాత మనం వెళ్ళిపోతాం, కానీ మళ్ళీ మనం ఒకవేళ పాపాలు చేస్తే ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. అందుకని 4 నియమాలు పాటిస్తూ మనం జపం చేయడం అవసరం. ఆ విధంగా మనము జపం చేస్తున్నాము అంటే, భగవంతుడు నామాన్ని తీసుకుంటామంటే నాలుక మీద భగవంతుడు నృత్యం చేస్తున్నాడు. సో అందుకనే కృష్ణుడు నృత్యం చేస్తున్నాడు. అందుకే మనం చాలా జాగ్రత్తగా, గౌరవనీయంగా మనము భగవంతుడి నామాన్ని జపించాలి అని చెప్తారన్నమాట ప్రభుపాల్ వారు. ఇంకా భగవంతు నామం జపం చేస్తే సరిపోతుంది. ఇంకా మిగతా ఏ కార్యాలు, రకరకాల వ్రతాలు, పుణ్యాలు, తపస్సులు, రకరకాలు ఉన్నాయి అనుష్ఠానాలు, అవన్నీ తెలియకున్నా పర్వాలేదు. మీరు భగవద్నామం జపం చేస్తున్నారు, హరికృష్ణ మహామంత్రం జపం చేస్తున్నారంటే సరిపోతుంది. అన్నీ ఇంకా వేరే ఏమీ అవసరం లేదు అని శ్రీధర్ స్వామి చాలా ఆయన మొత్తం తాత్పర్యాలు రాస్తారనమాట. ఇంకా శ్రీధర్ స్వామి అంటారు, అఖిల చేష్టితం అంటే ఈ యొక్క భగవత్నామం, భగవత్ యొక్క గుణరూపలీల మహిమల్ని ప్రచారం చేయడానికి ఎవరైనా సరే సహాయం చేస్తున్నారో అది కూడా భగవత్నామాన్ని జపించడంతో సమానం. అఖిల చేష్టితం అన్ని చేష్టలు ఏవైతే భగవత్నామం యొక్క ప్రచారం చేయడానికి జరుగుతుందో అవన్నీ కూడా భగవత్నామం జపంతోనే సమయం. ఎందుకంటే కొంతమంది అనొచ్చు, అదేంటి మీరు ప్రచారం చేస్తున్నారు, మీరు భగవత్నామం హరేకృష్ణ మంత్రం మీరు ఎక్కడ చెప్పిస్తున్నారు, ఎప్పుడు చెప్పిస్తున్నారు, మీరు ప్రచారం ఎందుకు చేస్తున్నారు, మరి దినమంతా జపమే చేసుకుంటూ కూర్చోవచ్చు కదా అంటే, ఇలా ప్రచారం చేయడం కూడా భగవత్ నామం చెప్పిస్తున్న దాంతో సమానమే అన్నట్టుగా ఇక్కడ చెప్పారనమాట. ఒకవేళ మీరు ఇలా ఒక లైఫ్ మెంబర్ని తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు, ఆయన కన్విన్స్ చేయడానికి, సో అది కూడా భగవంత నామం జపం చేసే వంటిదే. అఖిల చేష్టితం. ఈ విధంగా మనము ఎల్లప్పుడూ కృష్ణ సేవలో నియుక్తమై ఉంటే సరిపోతుంది అనే విషయాన్ని చెప్తారు. సో ఇలా ప్రభుపాల్ వారు అక్కడ ఒకసారి లెక్చర్లో ఆయన ఎలా మరి మొత్తం హిస్టరీ, ఆయన పర్సనల్ హిస్టరీ అంతా చెప్తారనమాట. చిన్నతనం నుంచి ఆయన ఎలా భక్తిలోకి వచ్చారు, భక్తి చేసుకున్నారు, తర్వాత ఎలా తన గురువుని ఉల్టాడంగా జంక్షన్ దగ్గర కలిశారు. అప్పుడు తన గురువు అన్నాడు, నువ్వు ఇంత యువకుడివి, చదువుకున్న యువకుడివి, నువ్వు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ఎందుకు ఈ భగవత్ ప్రచారం, చైతన్య మహాప్రభు యొక్క సందేశాన్ని అందరికీ అందించకూడదు అని. అప్పుడు నేను అన్నాను మా గురువుతో, ఇప్పుడు మనము బానిసలము కాబట్టి మనం స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఇవన్నీ చేయొచ్చు, ఇప్పుడు మా మాట ఎవరు వింటారు అని. సో అప్పుడు ఆయన నా యొక్క వాక్యాల్ని ఖండించి నాకు సరైన సదుపదేశం చేశారు. నాకప్పుడు నేను చాలా చిన్నవాడిని, నేను వెంటనే అంగీకరించాను, నేను ఓడిపోయాను అని ప్రభుపాల్ వారు నవ్వుకుంటూ చెప్తున్నారనమాట. దాని తర్వాత ప్రభుపాల్ వారు ఎలా ప్రయాగ్కి వచ్చి బిజినెస్ చేశారు, తర్వాత సన్యాసం తీసుకున్నారు, తర్వాత అమెరికాకు వెళ్ళారు, అక్కడ అమెరికాలో ఇస్కాన్ ఎలా స్థాపించారు, అన్ని విషయాలు లెక్చర్లో కూడా ఒకసారి చెప్తారనమాట అక్కడ. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు రోజు అక్కడ భాగవతం క్లాస్ తన శిష్యులకి భాగవతం నుంచి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇంకా అక్కడ రాధాకృష్ణ విగ్రహాలు కూడా స్థాపించారు. కొంచెం అక్కడ అప్పుడప్పుడు పవర్ కట్ ఉండేది, అయినా కానీ భాగవతం క్లాస్ అలాగా క్యాండిల్స్ పెట్టి నడిచేది. ఒకరోజు భాగవతం క్లాస్లో ముందు ప్రభుపాల్ వారు జయ రాధా మాధవ్ మొదటిసారి ఈ యొక్క కీర్తన దీన్ని భక్తులకి నేర్పించారు, ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఫస్ట్ టైం అనమాట భాగవతం క్లాస్లో ఇంట్రడ్యూస్ చేసింది. మీకు తెలుసు అనుకుంటా కదా, జయ రాధ మాధవ
కుంజ బిహారీ గోపీజన వల్లభ గిరివరధారి యశోదనందన బ్రజ జనరంజన యమున తీర వనచారి. సో జయరాధా మాధవ్ దీని అర్థాన్ని కూడా చెప్తానని ప్రభుపాల్ వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. ఈ భగవంతుడు కృష్ణుడు ఎల్లప్పుడూ బృందావనంలో ఆయన ఆనందంతో జీవిస్తూనే ఉంటాడు, ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు. ఆయనకి వేరే పని ఏం లేదు, ఓన్లీ ఎంజాయ్ చేయడమే. అలా అందరికీ ఆనందాన్ని ప్రదానం చేయడం, అలా కృష్ణుడికి ప్రతి ఒక్కరూ ఆనందం ప్రదానం చేయడం కోసమే బ్రజవాసులందరి లక్ష్యం కూడా. అలాగే కృష్ణుడు కూడా వాళ్ళందరికీ యశోదనందన బ్రజజన రంజన యమున తీరవనచారి. సో ఈ యశోద యొక్క కొడుకుగా కృష్ణుడు అక్కడ ఆయన కార్యం ఏంటంటే అక్కడ బ్రజవాసులందరికీ ఆనందాన్ని ఎలాగైనా సరే ప్రసాదించడం. సో ఇలా కృష్ణుడిని ప్రసన్నం చేయడానికి కృష్ణుడు అందరి బ్రజవాసుల్ని ప్రసన్నం చేయడంలోనే ఆయన మొత్తం కార్యం కాలమంతా నడిచేది. అదే బృందావనం అంటే. సో అక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు, ఇక్కడ యమున తీరవనచారి, యమున నది ఒడ్డున కృష్ణుడు ప్రయాణిస్తూ ఉంటాడు. ఇంకా పెద్ద పెద్ద బ్రహ్మ, ఇంద్ర ఇలాంటి పెద్ద పెద్ద దేవతలు కూడా కృష్ణుడు యొక్క ఈ కార్యాలని చూసి వాళ్ళు కూడా మోహితులైపోతారు, ముగ్ధులైపోతారు. ఇలాంటి చిన్నపిల్లవాడు ఈయన దేవాది దేవుడు ఇలా వివరిస్తున్నాడు, సాధారణ బాలుడిలాగా అందరినీ ప్రజవాసుల్ని సంతుష్టపరచడానికి ప్రయత్నిస్తున్నాడు. గోపీజన వల్లభ గిరివరిదారి, అవసరమైనప్పుడు గిరివర్దారి అంటే గిరిగోవర్ధన పర్వతాన్ని కూడా ఆయన చిటికినేలు ఎత్తేస్తాడనమాట ఎడమ చేతి మీద. సో అలా 7 సంవత్సరాల వయసులో గోవర్ధన పర్వతాన్ని ఎత్తారు. అవసరమైతే 3 నెలల్లో ఉన్నప్పుడే పూత నుంచి వధించారు. సో ఇలా రకరకాల లీలలు ప్రభుపాల్ వారు చెప్పారు కృష్ణుడు అక్కడ చేస్తారు. తన గోప బాలకులతో ఇంకా ఆవులతో ప్రతిరోజు అక్కడ గోచరణకు వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు ఎన్నో రకాల అసురుల్ని కంసుడు పంపిస్తూ వాళ్ళందరినీ వధిస్తూ ఉంటారు కృష్ణుడు అక్కడ. ఈ విధంగా ఒకరోజు ఇంకా నెక్స్ట్ రోజు ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఇది జయరాధా మాధవ్ గురించి బాగా. ఇంకో రోజు 3వ రోజు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత జయరాధా మాధవ్ ఆయన పాడి అందరి భక్తులందరినీ కూడా కొంతమంది పాడమని చెప్తారు. ఇంకా దాని తర్వాత ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాధా మాధవ్ గురించి చెప్తూ, రాధా మాధవ్ అంటే అక్కడ బృందావనం కుంజలలో రాధా కృష్ణులు ఇద్దరు కూడా అక్కడ ప్రేమపూర్వకమైన లీలలు చేస్తారు అని చెప్పుకుంటూ సడన్గా ప్రభుపాల్ వారు ఆగిపోతూ ఆయన కళ్ళు 2 క్లోజ్ చేస్తారు, మూసుకుంటారు. ఇంకా ఆయన కళ్ళల్లోంచి కన్నీళ్ళు కారుతాయి. ఇంకా ఆయన కొంచెం అలా తల ఊపుతూ ఉంటారు. అలా చాలా క్షణాలు గడిచిపోతాయి. దాని తర్వాత ఫైనల్గా ప్రభుపాల్ ద్వారా తర్వాత మళ్ళీ చేతనలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఓన్లీ హరికృష్ణ జపం చేయమని చెప్పేస్తారు. దీని తర్వాత రాధాకృష్ణ విగ్రహాలు గోరఖ్పూర్లో ఆ రోజు నుంచి శ్రీ శ్రీ రాధా మాధవ్ అని దానికి పేరు పడి ఆ విగ్రహాలని ఆరాధన జరుగుతుంది. సో ఒకరోజు అలా భాగవతం క్లాస్ జరిగేటప్పుడు అక్కడ ఒక కౌశల్య మాతాజీ టెంపుల్ అక్కడ క్లీన్ చేస్తుందన్నమాట. క్లీన్ చేస్తుంటే ప్రభుపాల్ వారు చూసి చెప్తారు, చూడండి ఆ అమ్మాయిని చూడండి, ఆమె రోజు ఎంతో బాగా టెంపుల్ హాలు క్లీన్ చేస్తుంది, బాగా రుద్ది తుడిచి అన్ని బాగా క్లీన్ చేస్తుంది, ఫస్ట్ క్లాస్ సర్వీస్ అని ప్రభుపాల్ వారు చెప్తారు. కానీ ఇంకొక రోజు ఆమె సరిగ్గా చేయట్లేదన్నమాట. అప్పుడు చూసి ప్రభుపాల్ వారు వ్యాసస్థం నుంచి అక్కడికి వెళ్ళిపోయి, నువ్వు కాకి స్నానం చేస్తున్నావు ఇక్కడ కడుగుతున్నావు టెంపుల్ హాల్ని, ఇలా కాదు అని ప్రభుపాల్ వారు స్వయంగా ఆ బకెట్ నీళ్ళు తీసుకొని ఆమె దగ్గర నుంచి గుడ్డ తీసుకొని బాగా రుద్ది ప్రభుపాల్ వారు ఇలా క్లీన్ చేసి చూపించి, తర్వాత ఇలా 2 సార్లు చేయాలి, ఒకసారి నీళ్ళతో, తర్వాత తడిగుడ్డతో, తర్వాత ఎండిపోయిన గుడ్డతో తీసి క్లీన్ చేసి ఇలా నీట్గా క్లీన్ చేయాలని మళ్ళీ పదే చూపించారన్నమాట. అక్కడ భక్తులందరూ కూడా చూశారనమాట. చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు, ప్రభుపాల్ వారు స్వయంగా ఇలా నేర్పిస్తున్నారు అని. సో ఇలా ఎక్స్పర్ట్గా మనం భగవంతుడికి సేవ చేసుకోవాలని ప్రభుపాల్ వారు చెప్తారు. దాని తర్వాత తమల్ కృష్ణ మహారాజు ప్రభుపాల్ వారు రిక్వెస్ట్ చేస్తారు, బాంబేకి వెళ్ళి అక్కడ ప్రచారం చేయాలి, పెద్ద ప్రచారం అని. ఇంకా ప్రభుపాల్ వారు అంటారు, నేను ఇక్కడ ఆలోచిస్తున్నాను, ఇక్కడ మనకి స్థలం లభిస్తే ఇక్కడ మందిరం స్థాపించడానికి అని ప్రభుపాల్ వారు చెప్తారు. హంసదూత అంటారా, నేను కూడా వెళ్ళి ప్రచారం చేయాలనుకుంటున్నాను ఎక్కడైనా అంటే, ప్రభుపాల్ వారు అంటే సరే నువ్వు కొంతమంది బ్రహ్మచారులను తీసుకొని ఆగ్రా అలీగర్ ఏరియాకి వెళ్ళి అక్కడ ప్రచారం చేయని పంపించేస్తారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి అనిపిస్తుంది ఇక్కడ ఏం పెద్దగా జరగట్లేదు ప్రచారం ఇక్కడ అని. కానీ ప్రభుపాల్ వారు ఏంటంటే ఆయన ప్లాన్ ఉందన్నమాట, ఇక్కడ కనుక మనం యూనివర్సిటీలో, గోరఖ్పూర్ యూనివర్సిటీలో మనం కనుక ఇక్కడ మందిరం స్థాపించగలిగితే, ఇక్కడ ప్రచారం చేయగలిగితే, యూనివర్సిటీలో కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేయగలిగితే, ఈ కాలేజీలో కనుక జనాలు ఈ కోర్సులు చదువుకొని డిగ్రీలు సంపాదించుకొని వేరే చోట విశ్వవ్యాప్తంగా వెళ్ళి భారతదేశంలో అన్ని చోట్ల వెళ్ళి ప్రచారం జరిగితే, ఈ కాలేజీలో మనం ఈ యూనివర్సిటీలో స్టార్ట్ చేస్తే వేరే యూనివర్సిటీలు కూడా దీన్ని ఫాలో అయిపోతాయి. అప్పుడు మన కృష్ణ చైతన్యం అనేది చాలా బాగా వ్యాపిస్తుంది.
ఇలా ఒక వినూతమైన ప్రయత్నం ఇది ఒక్కసారి మనం సక్సెస్ఫుల్ అయితే చాలా ప్రచారానికి చాలా ఉపయోగపడుతుందని ప్రభుపాల్ వారు ఆలోచిస్తున్నారనమాట. సో గోరఖ్పూర్లో ఉండడానికి 3 లక్ష్యాలు ఉన్నాయి ప్రభుపాల్ వారికి. ఒకటి ఏంటంటే గోరఖ్పూర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ వాళ్ళకి ఎలాగైనా సరే కృష్ణ చైతన్యం అందించాలని, ఇంకా అక్కడ ఉన్న ఫ్యాక్టరీస్లో కూడా కీర్తన చేయాలని, ఇంకా ఇళ్లల్లో కూడా కీర్తన. కానీ ప్రభుపాల్ వారు ఇక్కడ ఎంతో ప్రయత్నిస్తున్నారు, కానీ చాలామంది ప్రభుపాల్ వారి ప్రవచనాలు కానీ ప్రభుపాల్ వారు ఏదైతే కోరుకుంటున్నారో, ఎటువంటి కమిట్మెంట్ వాళ్ళ నుంచి కోరుకుంటున్నారో, వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సమయాన్ని, డబ్బుని, ఇంకా వాళ్ళ యొక్క ఇవన్నీ పాటించడానికి, నియమాలన్నీ పాటించడానికి సిద్ధం అవ్వట్లేదు ఎవరు. సో ప్రభుపాదులు వారు ఆశిస్తున్నారు, ఈ గీతా ప్రెస్ యొక్క డైరెక్టర్ వాళ్ళు ఈ కృష్ణనీతన్ బిల్డింగ్ కూడా మనకి ఇచ్చేస్తారు, ఇస్కాన్ పర్మనెంట్గా ఇస్కాన్ సంపత్తిగా అయిపోతుందని కోరుకుంటున్నారు. సో ప్రభుపాద్ వాళ్ళు అలాగే ఇంకా 3 పొద్దున ఇంకా ఈవినింగ్ సాయంత్రం కూడా 3 రోజులు కంటిన్యూస్గా చరితామృతం నుంచి ఒకటే శ్లోకం మీద మాయావాదాన్ని ఖండిస్తూ ప్రవచనాలు ఇచ్చారు అన్నమాట. సో ఈ విధంగా ప్రభుపాద్ వారు వర్ణిస్తూ చైతన్య మహాప్రభు చెప్పారనమాట, ఇలా భగవంతుడు స్వరూపం ఉంది, ఆయనకి ఎన్నో శక్తులు ఉన్నాయి, వివిధ శక్తుల ద్వారా మొత్తం విశ్వాన్ని ఆయన నడిపిస్తున్నారు, అంతా భగవంతుడి శక్తితోనే నడుస్తుంది అని. ఎలాగైతే బిర్లా ఫ్యాక్టరీ ఉంది, ఆ బిర్లా ఒక వ్యక్తి, మీరు ఫ్యాక్టరీకి వెళ్తే ప్రతి చోట బిర్లా కనిపించడం, ఆయన ఎక్కడో ఉంటాడు, కానీ ఆయన శక్తి ద్వారానే మొత్తం ఫ్యాక్టరీ నడుస్తుంది, ఆయన అధ్యక్షతలోనే. ఇంకా అక్కడ వచ్చే లాభము నష్టం అంతా కూడా బిర్లాదే. సో ఆ విధంగా బిర్లా శక్తి ద్వారా ఎలా బిర్లా కంపెనీని నడుపుతున్నాడు ఆయన స్వయంగా అక్కడ ప్రతి చోట లేకున్నా కానీ, అలాగే కృష్ణుడికి తన శక్తుల ద్వారా మొత్తం విశ్వవ్యాప్తాన్ని నడుపుతున్నాడు అని ప్రభుపాల్ వారు ఇది మనం అర్థం చేసుకోవాలి, అచింత్య భేద తత్వం అని వర్ణిస్తారు. సో దాని తర్వాత ఇలా ప్రభుపాల్ వారు చెప్తారంట, అమెరికాలో మనం ప్రచారం చేస్తాం, అక్కడ చాలామంది 99% మంది తమోగుణం రజోగుణంలో ఉన్నారు. అక్కడ అందరూ గవర్నమెంట్ లీడర్లు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు చాలా ఆందోళనకు గురయ్యారు, అయ్యో వీళ్ళందరూ యువత అంతా కూడా ఇలా హిప్పీలుగా మారిపోతున్నారు అని. కానీ వాళ్ళందరూ ఆధ్యాత్మిక జీవితాన్ని అనుసరించడానికి సరైన సమయం, ఆ సమయంలో మనం వెళ్ళాము, అక్కడికి ప్రచారం చేశాము, వాళ్ళందరూ కూడా ఇదంతా చైతన్య మహాప్రభు యొక్క కృప, వాళ్ళందరూ కూడా వెంటనే ఈ హరికృష్ణ మహామంత్రాన్ని జపించడం స్వీకరించారు. తద్వారా వాళ్ళందరూ వెంటనే కృష్ణ భక్తులుగా మారిపోయారు చైతన్య మహాప్రభు యొక్క ఈ కృప ద్వారా. సో ప్రతి చోట మనం ఇది చూసాము. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ అమెరికా, యూరోప్ ఇక్కడ ఎవరైతే బాయ్స్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో, అమ్మాయిలు అబ్బాయిలు, వీళ్ళందరూ వాళ్ళ యొక్క తలకాయలో కిచిడి ఏం లేదనమాట, హాట్ స్పాట్స్ ఏం లేదు. అంటే వాళ్ళకు ఏమీ తెలియదు, కృష్ణుడు ఇది భగవంతుడు, కృష్ణుడి యొక్క శిక్షణలు ఇవి అనగానే వెంటనే వాటిని స్వీకరించేశారు. అలా వెంటనే స్వీకరించడం కారణంగా చైతన్య మహాప్రభు శిక్షణల్ని వెంటనే వాళ్ళు భక్తి జీవితంలో ప్రగతి సాధించారు. సో ఇది వారి యొక్క అదృష్టకరమైన విషయం వారికి సంబంధించి, ఎందుకంటే వాళ్ళ ముందు నుంచే వాళ్ళ తలకాయలో చెత్త చెదరం ఏం లేదనమాట భగవంతుడి గురించి, వేరే వేరే విషయాల గురించి. సో అందుకనే వాళ్ళందరూ ఈజీగా కృష్ణుడిని స్వీకరించి భగవంతుడి భక్తి మార్గాన్ని అంగీకరించి వెంటనే ప్రగతి సాధించగలిగారు. సో భారతదేశంలో కూడా మనం ఇలాగే ప్రచారం చేయాలి, కృష్ణస్థు భగవాన్ స్వయం, కృష్ణుడికే మనం శరణాగతం అవ్వాలి, ఆయనే దేవాది దేవుడు అనే విషయాన్ని ప్రచారం చేసి ఇక్కడ కూడా ఎందుకు చేయకూడదు, ఇక్కడే చేయాలి అని ప్రభుపాల్ వారు ప్రార్థన చెప్పారనమాట. దాని తర్వాత ప్రభుపాల్ వారు అక్కడ తన గురువైన శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క ఆవిర్భావ తిథి వ్యాస పూజ అక్కడ గోరఖ్పూర్లోకి జరిపారు. సో ఆయన చెప్పారనమాట, మనం ఈరోజు ప్రార్థన చేసుకోవాలి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గురు మహారాజ్కి. ఏమని అంటే, ఎలాగైనా సరే మీరు మమ్మల్ని మీ సేవలో నియుక్తం చేశారు, మీ యొక్క సేవకుడు, సో మాకు తగిన శక్తినివ్వండి, తగిన బుద్ధినివ్వండి, మేము బాగా సేవ చేసుకోవడానికి మీకు అని ప్రార్థన చేసుకోవాలని ప్రభుపాల్ వారు చెప్పారు. దాని తర్వాత ప్రభుపాల్ వారు చెప్పారు, మనం అందరం మన గెస్ట్స్, డివోటీస్, లైఫ్ మెంబర్స్ వీళ్ళందరినీ పిలిచి ఈరోజు మంచి వాళ్ళందరినీ మన పుష్పాంజలికి ఫ్లవర్ ఆఫర్ చేసేదానికి పిలవచ్చు, ఇంకా అందరికీ ఫీస్ట్ ప్రసాదం కూడా పంచవచ్చు. ఫీస్ట్లో ఏముండాలంటే పూరి, హల్వా, ఒక సబ్జీ, ఇంకొక చట్నీ ఉంటే సరిపోతుంది, 4 ఉంటే సరిపోతుందని చెప్తారు. సో ఇంకేదైనా స్పెషల్ ఫీస్ట్ చేయాలా, ప్లేట్ చేయాలా మీ గురు మహారాజ్ కంటే, ప్రభుపాల్ వారు అంటారు, మా గురు మహారాజు కానీ ఎవరైనా సరే గురువులు వాళ్ళు సపరేట్గా ఏం ప్లేట్ ఫీస్ట్ తినరు, ఏదైతే భగవంతుడికి మనం నైవేద్యం అర్పిస్తామో అదే వాళ్ళు స్వీకరిస్తారు. సో అందుకని మనం గురు పరంపర ద్వారా భగవంతుడికి నైవేద్యాన్ని అర్పిస్తాం, డైరెక్ట్గా భగవంతుడికి మన నైవేద్యాన్ని తీసుకోడు. మనం మన గురువుకి ఇస్తే ఆ గురువు ఆయన గురువుకి ఇస్తాడు, ఆయన గురువుకి ఇస్తాడు, అలా పరంపర ద్వారా భగవంతుడికి నైవేద్యం అనేది అర్పించబడుతుంది. తర్వాత అదే గురువు స్వీకరిస్తాడు కానీ ప్రభుపాల్ గారు చెప్తారనమాట.
సో ఇంకా దాని తర్వాత ప్రభుపాల్ వారు ఒకరోజు హనుమాన్ ప్రసాద్ పొద్దార్ దగ్గరికి వెళ్తారు ఆయన కలవడానికి. ఆయన అప్పటికే చాలా వ్యాధిగ్రస్తుడై ఉంటాడు, ఆయన శరీరం అస్వస్థతో ఉంటాడు. కానీ ఆయన ప్రభుపాల్ వారు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడతారు ప్రభుపాల్ వారితో. ప్రభుపాల్ వారు కూడా ఆయన్ని ప్రశంసిస్తూ మాట్లాడతారు. ఎందుకంటే ఆయన మహాభారతంని కళ్యాణ మ్యాగజైన్ అనే దాంట్లో ప్రచురితం చేసి ఆర్టికల్స్ రూపంలో ప్రచారం చేస్తున్నారు, వితరణ చేస్తున్నారు. ఇంకా ఆయన భగవద్గీతని హిందీలో తక్కువ డబ్బులతో ప్రింట్ చేసి అందరికీ అందుబాటులో ఉండేలా చేశాడు. ఈ విధంగా ఇంకా ప్రభుపాల్ వారికి స్వయంగా మొదటిసారి ప్రభుపాల్ వారి శ్రీమద్ భాగవతం ప్రచురణ చేయడానికి ఆయనే సహాయం చేశారు. ఇంకా దాల్మియా ద్వారా డొనేషన్ వచ్చే విధంగా ఆయన ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అయిపోయింది. సో ఇప్పుడు మిస్టర్ పొద్దార్కి ప్రభుపాల్ వారు చూపించారు ఇంకా పుస్తకాలు ఏవైతే ప్రచురించారు ప్రభుపాల్ వారు. ఇంకా కృష్ణ పుస్తకం, టీచింగ్స్ ఆఫ్ లార్డ్ చైతన్య, నెక్టర్ ఆఫ్ డివోషన్, ఇంకా భగవద్ దర్శనం మ్యాగజైను, ఇవన్నీ చూపించేసరికి పొద్దారికి కూడా బాగా ఆనందం కలిగింది. ఇంకా ప్రభుపాల్ వారు ఎంతో బాగా ప్రచారం చేస్తున్నారని ఎంతో ప్రశంసించారు. ఇలా ఇద్దరు ఒకరికొకరు ప్రశంసించుకున్నారు. ఇంకా ఎంతో బాగా వాళ్ళు మాట్లాడుకున్నారు. భక్తులందరూ చూసి కూడా ముగ్ధులైపోయారు. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు ఒక గంట సేపు మాట్లాడేసి ఒక అరగంట మాట్లాడి అక్కడి నుంచి బయలుదేరిపోయారు. తర్వాత ఇంకొక 2 వారాలు గోరఖ్పూర్లో ఉన్నారు. ఇప్పుడు ప్రభుపాల్ వారు ఒక 2 వారాల తర్వాత గోరఖ్పూర్లో తర్వాత ఇప్పుడు ప్రభుపాల్ వారు నిశ్చయించుకున్నారు ఇంకా నేను బాంబేకి తిరిగి వెళ్ళాలి అనేసి ఆయన తన 2 శిష్యులని అక్కడే ఉంచేశారు. మీరు ఇంకా ఇక్కడ రాధాకృష్ణ విగ్రహాలకి ఆరాధన చేసుకోండి, ఇంకా ఇక్కడ ప్రచారం చేయండి గోరఖ్పూర్లో అనేసి ప్రభుపాల్ వారు అక్కడి నుంచి ఇంకా బాంబేకి బయలుదేరారు. సో బాంబేకి బయలుదేరిన తర్వాత బాంబేలో ఏం జరిగింది, ఎలా ప్రచారం చేశారు అనే విషయం, అక్కడ పెద్ద పండాల్ ప్రోగ్రాం ఆయోజన చేస్తారు. దానికి కావాల్సిన ఏర్పాట్లు ఏంటి, ఏం జరిగాయి అన్ని కూడా విషయాలు మనము వచ్చే నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందాము. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ జై. శిల ప్రభుపాద్ లీలామృతం కీ జై. అనంతకోటి వైష్ణవ వృందికి జై. నితాయ్ గౌర్ సీతానాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.